దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన అతిథ్య కుమారునిగా వచ్చిన వాని యందు విశ్వసించి ప్రతి వాడును నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎందరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితంలో మహత్కార్యాలు జరుగుతాయి, వారి జీవితంలో స్వస్థత లేకపోతే స్వస్థత వస్తుంది, బలహీనుడైతే నువ్వు బలపరచబడతావు, రోగమైతే నువ్వు స్వస్థపరచబడతావు, ఇబ్బందిలో ఉంటే నీకు కష్టంలో ఉంటే నువ్వు పైకి వస్తావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు కన్నీటితో ఉంటే నీ కన్నీటిని తుడుస్తాడు, నువ్వు వేదనతో ఉంటే నీ వేదన తీర్చివేస్తాడు, నీ మనసు భారమెక్కి ఉంటే, నీ గుండె భారంతో ఉంటే ఆ భారాన్ని ఆయన తొలగిస్తాడు. ఈరోజు ఏ ఇబ్బందులతో, ఏ కష్టములతో, ఏ సమస్యలతో, ఏ పరిస్థితులతో ఈ మాటలు వింటున్నా సరే, ప్రియమైన సోదరి సోదర, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. నీకు ఎవరున్నా లేకపోయినా నేను ప్రకటిస్తున్న యేసు నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన 2 చేతులు చాపి నిన్ను పిలుచుచున్నాడు. భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇబ్బందితో ఉన్నావా? ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. నిన్ను ప్రేమించేవాడు ఎవరు లేకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు, ఆయన మన మర్చిపోయేవాడు కాదు. ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి స్థితిలో ఉండి నువ్వు దేవునికి మొరపెట్టినా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, నీవు ఇచ్చే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నీవే నా గొప్ప తండ్రివయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా. నీవే నాకు తండ్రివయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చెయ్యగలవు యేసయ్యా. నీవే నాకు తండ్రివయ్యా, అధికముగా చెయ్యగలవు యేసయ్యా. నీవే నాకు తండ్రివయ్యా. హల్లెలూయా. మన దేవుడు, మన సేవిస్తున్న యేసుక్రీస్తు అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అధికముగా చెయ్యువాడు. మీ పక్కవారికి చెప్పండి, మన ప్రభువు అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే అధికంగా చేస్తాడు, ఎక్కువగా చేస్తాడు. మీరు ఏదైతే అడిగారో దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఆమేన్. మీరు విశ్వసించండి. మీరు ఏదైతే అడిగాడో అది మాత్రమే కాదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీరు అడిగింది ఇవ్వలేదు అంటే దానికంటే అధికంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అడిగింది దొరకకపోవడమే మనకు మేలు, కానీ ఏంటో తెలుసా, దానికంటే అధికమైన మేలు నువ్వు పొందుకుంటావు. ఏదైనా దేవుడు అధికంగా ఇచ్చే ముందే నువ్వు అడిగింది కొన్నిసార్లు ఇవ్వడు. నువ్వు అడిగింది ఆయన ఇవ్వలేదు అంటే దానికంటే అధికంగా ఇవ్వబోతున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రజల ఆలస్యమైన అద్భుతం చేయవాడు. హల్లెలూయా. నీకు ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ఆయన పర్ఫెక్ట్ టైంలో వస్తాడు, సరైన సమయంలో చేయవాడు. అయితే ఆయన పర్ఫెక్ట్ టైం, ఆయన సరైన సమయం కొన్నిసార్లు మనకి ఆలస్యం అనిపిస్తుంది. మనం అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదు కాబట్టి మనకు ఆలస్యమేమో అనిపిస్తుంది, కానీ ఇది ఆలస్యం కాదు. ఆయన సరైన సమయం కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఎక్కడ చేయాలి ఆయనకి తెలుసు. ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏ విధంగా చేయాలో ఆయనకి బాగా తెలుసు. ప్రజలా మన విన్నపములు, మన ప్రార్థనలు మన ప్రభువుకు సమర్పిస్తే, మన ప్రభు సన్నిధిలో మొరపెట్టే మొర ఆయన మర్చిపోయేవాడు కాదు. మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు విన్న ప్రార్థన మర్చిపోడంట. చెప్పండి. మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు, కానీ విన్న ప్రార్థన దేవుడు మర్చిపోడు. ప్రజలా మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు మర్చిపోయినా ఆయన విన్నాడే. మీరు చేసిన ప్రార్థన మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, దేశం కోసం, ప్రజల కోసం
మీ నిమిత్తం, మీ ఆరోగ్యం నిమిత్తం, మీ కుటుంబం నిమిత్తం ఎవరి కోసం ఏ విన్నపము మీరు చేసినా ఆయన మాత్రం మర్చిపోడంట. మనం చేసే ప్రార్థన మనం మర్చిపోవచ్చేమో కానీ విన్న ప్రార్థన ఆయన మర్చిపోడు. హల్లెలూయా. అంత నమ్మదగిన వాడు, ఆయన కంటే నమ్మదగిన వాడు మరి ఒకడు లేడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనము ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. కాబట్టి నాతో కలిసి మాటలు పలకండి. నన్ను బలపరచు యేసయ్యందు నేను సమస్తము చెయ్యగలను. యేసయ్యందు నేను జయిస్తాను కానీ ఓడిపోను. యేసు రక్తమే నాకు విజయము. ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నేను బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదును, లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదును. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నాకు జయమిచ్చును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను దేనిని గూర్చి చింతపడగానే యేసునందు ఆనందిస్తున్నాను. నేను పలికినవన్నీ యేసు నామములో పొందియున్నానని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించువాడే ఉన్నాడు. దేవుడు మనల్ని కనికరించువాడే ఉన్నాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు మేము తప్పగా దీవిస్తాడని. దేవుడు మిమ్మల్ని తప్పగా దీవిస్తారని చెప్పండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందునా. ఎందుకు? నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా, సత్య సమాధానం నీకు కావలనా. మేరే యేసు యుద్ధకు రమ్ము, మేరే యేసు యుద్ధకు రమ్ము, మేరే యేసు యుద్ధకు రమ్ము.
మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఎందుకు? నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్య యేసు నొద్దకు రమ్ము, నిత్య యేసు నొద్దకు రమ్ము, నిత్య యేసు నొద్దకు రమ్ము, నిత్య యేసు నొద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. చప్పట్లు కొడుతూ పాడతాం. నాలో యేసు వచ్చినందున, గొప్ప సంతోషముతో నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఆయన మన జీవితంలోకి వచ్చాడు, నాలో యేసు వచ్చి, అందుకే గొప్ప సమాధానం, నాలో యేసు వచ్చినందున. ఎందుకు ఆనందం? నాలో యేసు వచ్చి. మోక్ష భాగ్యము నీకు కావలనా, మోక్ష భాగ్యము నీకు కావలనా, మోక్ష భాగ్యము నీకు కావలనా, మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు. ఎందుకు ఆ సంతోషం? నాలో యేసు, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా హృదయము వింతగా మారిపోయింది, ఆశ్చర్యంగా మారిపోయిందంట. ఎందుకు? యేసు నాలోకి వచ్చినందున. హల్లెలూయా. ఎవరు వస్తే వింతగా మారిపోయింది? యేసు. కురుకుపోయిన జీవితాల్లోకి యేసు వస్తే వారి జీవితాలు సంతోషంతో మారిపోతాయి. చింతలతో నిండిపోయిన జీవితాల్లోకి యేసు వస్తే వారి జీవితాలు చిరునవ్వులుగా మారిపోతాయి. విరిగిపోయిన జీవితాల్లోకి యేసు వస్తే వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదంగా మారిపోతాయి. కన్నీటితో ఉన్న జీవితాల్లోకి యేసు వస్తే వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా దీవెనకరంగా మారిపోతాయి. ఈరోజు నువ్వు కన్నీటితో ఉన్నావా? ఈరోజు నీ ఇబ్బందులో ఉన్నావా? ఈరోజు బాధతో ఉన్నావా? ఈరోజు గుండె విరిగిపోయి ఉన్నావా? బాధతో, కష్టముతో, ఎవరితో చెప్పుకొని ఇబ్బందులలో ఉన్నావా? అయితే నేను యేసు యొద్దకు రావాలి. నువ్వు యేసు యొద్దకు వచ్చి చూడు. ఒకసారి యేసు యొద్దకు వచ్చి చూస్తే, ఆ రుచి చూస్తే, ఆయన ఉన్న సమాధానము, ఆయన ఉన్న శాంతి, ఆయన ఉన్న నెమ్మది, ఆయన ఉన్న ధైర్యం నీకు లభిస్తుంది. హల్లెలూయా. మీ పక్క వారికి ఒకసారి ఈ మాట చెప్పండి. ఈ పాట పాడుతూ
ఒకే ఒక చరణం పాడుతుండగా మీ పక్క వాళ్ళని చూసి మీరు పాడాలి, సరేనా? హల్లెలూయా. మీ పక్క వాళ్ళని చూడండి ఒకసారి, వాళ్ళ వైపు నవ్వండి, నవ్వుతూ ఈ మాట పలకండి. ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, మేరే యేసు యొద్దకు రమ్ము. ఈ మాట చెప్పండి, మేరే యేసు యొద్దకు రమ్ము. చెప్పట్లు, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, మనలో యేసు వచ్చినందునా, మనలో యేసు వచ్చినందునా. ఈ సమాధానం నీకు కావలెనా, ఈ సమాధానం నీకు కావలెనా, ఈ సమాధానం నీకు కావలెనా, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము, మేరే యేసు యొద్దకు రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా సరే నీకు ఒక శుభవార్త. ఈరోజు సమాధానం కోసం నువ్వు వెతుకుతూ ఉంటే యేసు యొద్దకురా, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈరోజు నీవు ఆనందం కోసం వెతుకుతూ ఉంటే యేసు యొద్దకురా, నీకు ఆనందం ఇస్తాడు. ఈరోజు నీవు నెమ్మది కోసం వెతుకుతూ ఉంటే యేసు యొద్దకురా, ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఈరోజు నువ్వు కన్నీటితో బాధపడుతూ ఉంటే యేసు యొద్దకురా, నీ కన్నీటిని తుడిచివేస్తాడు. ఈరోజు ఎవరితో చెప్పబడిన బాధతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే యేసు యొద్దకురా, ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు, నీ సతతములను బాగు చేస్తాడు, నీ పాపములను కడిగి వేస్తాడు, నీ ఇబ్బంది మీద నీకు జయమిస్తాడు, నీకు ఓదార్పు ఇస్తాడు. నువ్వు జయించలేనివి, నువ్వు చేయలేని కార్యాలు, నీ వల్ల అసాధ్యంగా అనిపించే క్రియలను కూడా సాధ్యముగా మారుస్తాడు. హల్లెలూయా. అన్ని సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా, అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియల నా దేవుడు నాకై జరిగించును, ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నాకై జరిగించును. సాధ్యమే అని సాధ్యమే నా యేసు నాతో ఉండగా,
ఉండగా అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచు యేసు నాతో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచు యేసయ్య నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియల నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియల నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అది సాధ్యమే నా యేసు నాతో ఉండగా. 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 నా యేసు నాతో ఉండగా. నా యేసు నాతో ఉండగా. మన యేసు మనతో ఉండగా. మన యేసు నీతో ఉండగా. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉంటే సమస్తం నీకు సాధ్యమే. ఈరోజు జీవితం అంటే ఎన్నో పోరాటాలతో వెళ్తుంది. జీవితం అంటేనే పోరాటం ప్రజలా. కానీ ఎన్ని పోరాటాలు ఉన్నా సరే నేను నీకు సహాయం అని చెప్పువాడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎన్ని పోరాటాలైనా, అది ఆర్థిక సమస్యలైనా, అది కుటుంబ సమస్యలైనా, అది నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా, ఎవరితో చెప్పుకోలేని ఇబ్బంది అయినా సరే నువ్వు యేసయ్య యొద్దకు వచ్చి మనసు విప్పి నీ బాధను నీ కష్టాన్ని నువ్వు చెప్పుకుంటే, ఒకసారి ఆయన విశ్వసించి చూడు, ఒకసారి నీ కష్టమని నువ్వు చెప్పుకొని చూడు, ఖచ్చితంగా నీకు పరిష్కారం ఇస్తాడు. ఖచ్చితంగా నీ కన్నీటిని తుడుస్తాడు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నేను నిలబెడతాడు, నేను పోషిస్తాడు, నేను బాగు చేస్తాడు. నేను నీకున్నాను అని ధైర్యం చెప్తాడు. ఎవరైనా నేను నీతో ఉన్నానని చెప్తే ఎలాగుంటుంది? మీరు బాధపడకండి, మేము మీతో ఉన్నాం అంటే ఎలాగుంటుంది చెప్పండి? బాగుంటుందా లేదా? బాగుంటుంది కదా. నేను మీతో ఉన్నాంలే, మనందరం కలిసి చేయిద్దాం అంటే ఎలాగుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మాట చెప్పువాడు దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నువ్వు ఎటువంటి కష్టములను సరే నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉంటాను, నేను జీవిస్తాను. నా కుమారుడు నువ్వు బాధపడకు, నా కుమార్తె నువ్వు బాధపడద్దు, నేను నీకు సహాయం చేయవాడినై ఉన్నాను అని మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నవాడు. చెప్పండి, మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నవాడు. మాట తప్పువాడు కాదు, మాట నిలబెట్టుకుంటాడు. చెప్పిన మాట మీద నిలబడతాడు. ఆయన ఏ వాగ్దానం ఏం చేశారో ఆ వాగ్దాన్ని నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. భూమి వైపు చూసి, ఆ సృష్టి వైపు చూసి ఆయన అన్నాడు ఏంటో తెలుసా? వెలుగు కలుగమని పలకగా వెలుగు కలిగాను. ఏమని పలికాడు? వెలుగు అవునుగాక అని పలికాడు. తెలుసా? అప్పుడు ఈ వెలుగు వచ్చింది. ఈరోజు పగలు అవుతుందంటే ఎలాగవుతుంది? ఆయన చేశాడు. ఈరోజు ఒక లైట్ వెలుగుతుందంటే దాని వెనకాల ఎవరో ఒక కష్టం ఉంది. ఎలక్ట్రీషియన్ రావాలి, ఎలక్ట్రీషియన్ వచ్చి ఆ లైట్ని ఫిక్స్ చేయాలి, ఆ వైరింగ్ ఫిక్స్ చేయాలి, ఆ కరెంటును దానికి కనెక్ట్ చేయాలి, అప్పుడు ఆ లైట్ వెలుగుతుంది. ప్రజలా ఈరోజు సూర్యుడు వెలుగుతున్నాడంటే అది దేవుడు వెలిగించిన బల్బు. చెప్పండి, మన వెలిగించిన బల్బు ఎలా ఉంటుంది? యేసే వెలిగించిన బల్బు అలా ఉంటుంది. సూర్యుడు ఎవరో కాదు, దేవుడు వెలిగించిన ఒక లైట్, దేవుడు వెలిగించిన బల్బు అది. ఆ బల్బుకి కరెంట్ అవసరం లేదు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే మన తాతలు ఉన్నప్పటి నుంచి ఉంది. ఎవరు? సూర్యుడు. చెప్పండి గట్టిగా. సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మనం వెళ్ళిపోయినా ఉంటాడు, మన పిల్లల సమయంలో కూడా ఉంటాడు. ఎక్కడి నుంచి కరెంట్ వస్తుంది? సరేనా? దానికి కరెంట్ అవసరం లేదు. దాన్ని చేసిన వాడు చాలా శక్తిమంతుడు. ఆయన చేసినప్పుడు ఎలా చేశారో తెలుసా? పెట్రోల్ అవసరం లేకుండా, కరెంట్ అవసరం లేకుండా, మనిషి సహా కష్టం అవసరం లేకుండా ఎప్పుడు మెరుస్తూనే ఉంటాడు ఆకాశ మండలంలో. అతను మెరకపోతే మనకి వెలుగు ఉండదు, మనం చీకట్లో ఉంటాం. తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? చంద్రుడు ఎలా మెరుస్తాడో తెలుసా? సూర్యుడు ఒక వెలుగు చంద్రుడి మీద పడి
చంద్రుడిని మెరిపిస్తుంది. సూర్యుడే లేకపోతే చంద్రుడు మెరగంట. చంద్రుడు కూడా చీకటిగా ఉండిపోతాడు. అంటే లోకమంతా చీకటిగా ఉండిపోతుంది. ఈ సూర్యుడు లేకపోతే మనం ఎన్ని లైట్లు వేసినా సరే అది కష్టంగా కనిపిస్తుంది. నిజమా? సూర్యుని ప్రకాశము కంటికి మేలు. ఆ సూర్యుని వెలుగు దేనికి మేలు? మన కళ్ళకు మేలు. మన కళ్ళకు మంచి హెల్త్ రావాలంటే ఆ సూర్యుని వెలుగు మనకు ఉండాలి. సూర్యుని వెలుగు లేకపోతే మొక్కలు సరిగా పెరగవు. సూర్యుడు లేకపోతే బట్టలు సరిగా ఆడవు. సూర్యుడు లేకపోతే ఆ బ్యాక్టీరియా ఇబ్బంది కలిగించే సమస్తము కూడా చక్కపరచబడడు. సూర్యుడు ఎంతో మనకు అవసరం. ప్రజల కొంచెం వేసవి కాలంలో మనకి వేడిగా ఉంటుంది, కానీ దేవుడు మన మేలు కోసమే చేశాడు. దేనిని? సూర్యుడిని. ప్రజల కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, సూర్యుడిని వెలిగించగల సమర్థుడు నీ జీవితంలో కూడా వెలిగిస్తాడు. ఈరోజు నీ జీవితంలో వెలుగు లేకుండా ఉందా? చీకట్లో ఉన్నావా? అయితే నీ జీవితంలో వెలిగించబోతున్నాడు. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలలో నీవే నాతో కొలిచితివి, ఆకాశ గగనాలలో నీవే నాతో కొలిచితివి. సూర్యములో ఈ భూమిని, సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. హల్లెలూయా. భూమిని వేలాడదీశాడు, సూర్యుడిని వెలిగించాడు, సూర్యుని కలగజేశాడు. సూర్యుల్లో వెలుగు పెట్టిన దేవుడే ఈరోజు చీకటి ఉన్న నీ జీవితంలో కూడా వెలుగునివ్వగలడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నుంచుందా? ఉత్తర ప్రత్యుత్తరంగా మనం దేవుని వాక్యం చదువుకుందాం. తనంతరం మనం ఆరాధనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 150 కీర్తన. కీర్తన గ్రంథము 150 కీర్తన. నేను ఒక వచనం చదువుతాను. ఒక మనిషి చదివినట్లు అందరూ కలిసి గంభీరంగా అదే మాటను మీరు పలకాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక వచనం చదివితే రెండో వచనాన్ని మీ పరిశుద్ధ లేఖనాలు చేత పట్టుకునండి. మీరు నాతో కలిసి ఈ మాటలు పలకండి. ప్రైజ్ ది లార్డ్. ఒక వచనం నేను చదువుగా, రెండో వచనం మీరు చదవాలి. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 150 కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోను సితారతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, కత్తి వాయిద్యములతోను పిల్లన గ్రోగుతోను ఆయనను స్తుతించుడి. మోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక,
యెహోవాను స్తుతించుడి. ఈ వచనం నాతో కలిసి అందరూ ఒకే కంఠంతో చదువుదాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ వాక్య లేఖన భాగము మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. మనం ఎవరు స్తుతించాం ఇంతవరకు మనం పాటలు పాడితే ఏం చేసాం? దేవుని స్తుతించాం. స్తుతించడం మంచిది. స్తుతి సింహాసనం ఏదంటే ఆయన ఆశ్రయుడై ఉంటాడు. చెప్పండి, ఆశ్రయుడై ఉంటాడు అంటే ఆయన దిగి వస్తాడు, దాని మీద కూర్చుంటాడు. ఉదాహరణకి మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఏం చేస్తాం? ఏం చెప్తాం? కూర్చోండి. చెప్పండి, కూర్చోండి అంటాం. అంటే ఏంటి? ఒక చైర్ వేస్తున్నాం, ఒక సోఫా వేస్తున్నాం, ఒక దివాన కాలు వేసి వాళ్ళకి ఏం చేస్తున్నాం? కూర్చోమంటున్నాం. అయితే ఏసైకి కుర్చీ అయ్యరా? ప్రజలా ఏసైకి ఎలాంటి కుర్చీ వేయాలి మన జీవితంలో? స్తుతి అంటే దేవునికి ఏసై కుర్చీ అని అంటారు. అంటే మనం స్తుతిస్తుంటే దాని అర్థం ఏంటంటే రాయ్యా ఇక్కడికి వచ్చి కూర్చో అని అర్థం. మీకు అర్థమైందా? స్తుతి ఎందుకు స్తుతిస్తారో తెలుసా? ఎందుకు స్తుతించాలంటే ఆ స్తుతి సింహాసనం మీద ఆయన ఆశ్రయుడు అవుతాడు. స్తుతి సింహాసనం అంటే, సింహాసనం అంటే ఒక సామాన్యుడు కూర్చుంటే అది కుర్చీ అంటారు. ఒక రాజుగారు కూర్చునే కుర్చీని ఏమంటారు? సింహాసనం. చెప్పండి, పేరు వేరైనా ఒకటే, ఆ వస్తువు ఒకటే. తెలుసా? ఒక సామాన్యుడు కూర్చున్నాడు అనుకోండి, దాన్ని కుర్చీ అంటారు. ఒక రాజు కూర్చుంటే దాన్ని సింహాసనం అంటారు. అయితే దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి మనం ఆయనకి ఏంటయ్యాలి? సింహాసనం అయ్యాలి. సింహాసనం అంటే ఏటో కాదు, స్తుతియే. స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతుల మీద ఆయన ఆశ్రయుడు అవుతాడంట. అది కూర్చుంటాడు. అంటే ఏసైకి కుర్చీ వేసినట్లే. మరి ఎక్కడ స్తుతి ఉంటే ఆయన అక్కడికి వచ్చి కూర్చుంటాడు. మన ఇంట్లో స్తుతి ఉందనుకోండి, మన ఇంట్లో కూర్చొని ఆయన ఉంటాడు. ఆయన మీతో రావాలంటే మీ నోట్లో ఏముండాలి? ముందు స్తుతి ఉండాలి. అది కష్టమేమి కాదు. స్తోత్రం స్తోత్రం అని చెప్పచ్చు. దాని తర్వాత కీర్తనలతో పాటలు పాడుతూ ఉండండి. మీరు వంట చేసుకుంటున్నా, రోడ్డు మీద నడుస్తున్నా, వాహనం మీద వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా సరే మీ నోటితో ఏముండాలి? యేసుని కలవరిస్తూ ఉండండి, పలుకుతూ ఉండండి, యేసునామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే మహోన్నత నీకు స్తోత్రం, యేసయ్యా ఈ రోజున సజీవంగా లేపావు నీకు స్తోత్రం, నన్ను దీవించావు నీకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు స్తోత్రం. అలాగా ఆయన స్తుతిస్తూ ఉంటే పాటలతో స్తుతించవచ్చు, స్తోత్రాలతో కూడా స్తుతించవచ్చు. మీకు అర్థమవుతుంది కదా? ఏదైనా స్తుతే. అలా చేసినప్పుడు ఆయన మీ స్తుతుల మీద సింహాసనం వేసుకొని, అంటే కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. హల్లెలూయా. ఆయనకి ఏదో పెద్ద పెద్ద బంగళాలు కట్టవసరం లేదు. మన గుండెల్లో నుంచి ఆయన స్తుతిస్తే చాలు. ఇంతవరకు అదే చేశాం. కీర్తనలో పాడామంటే ఆయన స్తుతించాం. అంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆయన వస్తే నీ ఇంట్లోకి దీవెన, ఆయన వస్తే నీ ఇంట్లో వెలుగు. నీ జీవితం ఏ కొదువో ఆ కొదువు తీరిపోతుంది యేసునామములో. ఆమేన్. విశ్వాసంతో ఉండండి. ఇప్పుడు మన ఆరాధనలోకి వెళ్తాం. మన మధ్య కుమారి గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. 2 నిమిషాలు ఆరాధన అయినంతనే మనం దేవుని వాక్యంలోకి వెళ్తాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆరాధనలో పాల్పొందుకుందాం. వచ్చిన రాకపోయినా అందరూ కూడా ఒక పాటతో ఆరాధనతో దేవుని ఆనందిస్తామండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, చేతుల పైకెత్తి పిల్లలకి స్వాధీనంలో ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోండి, బయటకు వెళ్ళకుండా. హల్లెలూయా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా.
ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. అందరూ చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. చేతులు పైకెత్తి అందరూ కూడా. Thank you, Jesus. 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 Hallelujah. చెప్పనప్పుడు దేవుని మహిమ పొందుతాను. చెప్పనకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మరి ఎక్కువ హల్లెలూయా. ఆనందంగా ఉన్నవారు మరి ఎక్కువ హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నవారు మరి ఎక్కువ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. यीशु का जय बोलो, हालेलुया। यीशु का जय बोलो, ये यीशु का महाराजू के जय, यीशु महाराजू के जय, यीशु मसीह के जय बोलो, यीशु मसीह के जय बोलो, हालेलुया, हालेलुया, हालेलुया। మరి ఎక్కువ हालेलुया। యేసుకు మాత్రమే మహిమ కలుగునుగాక, యేసుకు మహిమ ఘనత కలుగునుగాక, యేసుకు మాత్రమే ప్రభావములు కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. అండి అందరూ కూడా వాక్యంలోకి దేవదాసులు వెళ్తుండగా అందరూ కూడా శ్రద్ధతోను వినయ విధేయతలతోను భయభక్తులతోను కూడా అందరూ ఆలకిద్దాం. మనసు ఎత్తి వైపు కూడా ఉండకూడదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యము వైపు మాత్రమే ఉంచాలి.
అన్ని ఇంట్లోనే విడిచిపెట్టి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మీద నాతో ఏమి ప్రతి ఒక్కరు తన మనసులో మీరు మనసులో అనుకోవాలి. అంతరంగాలు గ్రహించిన దేవుడు మనతో మాట్లాడతారండి. మనుషులు కాదు మాట్లాడేది, దేవుడు మాత్రం మనతో మాట్లాడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఉదయం అనుకోవాలి, ప్రభా నేను నీ సన్నిధానముకు వచ్చినానయ్యా, నీ సన్నిధానంత కష్టమైన సన్నిధానం నేను వచ్చినప్పుడు మీరు మాతో మాట్లాడకపోతే మేము బ్రతకలేమయ్యా, మీరు మాతో మాట్లాడకపోతే మేము జీవించలేము తండ్రి. ప్రతి ఒక్కరు ఉదయంతో చెప్పుకోండి, ప్రభా ఇప్పుడు ఉదయం కాలం మాతో మాట్లాడు, నీ దీన దాసులు సిలువ చాటును మరుగుపరిచి అయ్యా అనేక మర్మాలు తాత్పర్యాలు సారాంశములు కథలుగా మీరు వివరించమని ప్రార్థిస్తున్నావయ్యా. ఈ వాక్యం ఎంతో ఆశతో మేము వచ్చినావయ్యా, దుప్పి నీటి వాగ్లకు ఆశపడుతున్నట్లయ్యా మా ప్రాణము నీ కొరకు ఆశపడుతుండగా ఆశగా ప్రాణము తృప్తిపరిచిన దేవా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించినట్లయ్యా, నీ వాక్యం మాలో జీవం కలుగుతుందయ్యా, నీ వాక్యం మాలో బ్రతుకుతున్నట్లు చేస్తున్నట్లయితే అటువంటి జీవగల వాక్యంతో మీరు మాట్లాడండి, అటువంటి జీవగల మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా నోట్లో ప్రభు సన్నిధిలో మనసుతో ఆరాధిద్దామండి. మన దేవుడు ఆత్మకలుగా ఆయన ఆరాధించేవారు, ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. ఆయన బలముగా మనం మహిమ వచ్చినప్పుడు మన హృదయంలో ఆయన మనతో ఉంటారండి. అటువంటి హృదయము, అటువంటి తలంపు, అటువంటి ఊహ కలిగి సన్నిధిలో మనం జీవిద్దాం. ఇప్పుడు దీనదాసిన వాక్యంలోకి వెళ్ళబోతుండగా ఒకరు ప్రేరేపించిన వారు వాక్యంతో అందరూ మాట్లాడాలని, దేవుడు మాట్లాడాలని, అందరూ దేవుడు తెరవలాగున అనేక మనంగా ఎంతవరకు మైకి వెళ్తున్న సవుళ్ళు అతి హృదయము దేవుడు తాకబడి తెరవబడి అనేక సత్యములు గ్రహించే విధముగా జీవగల వాక్యం గొప్ప శక్తి వాళ్ళ హృదయంలో వెలగవచ్చే విధముగా ప్రతి హృదయము తాకబడే విధముగా ప్రతి మనోనేత్రం వేస్తున్నాములో వెలిగించే విధంగా గొప్ప మెరకలు గొడ్డ జీసస్ క్రైస్తవులో జరుగులాగిన ఆశ్చర్యకరత్వ సేవా ఫలము మొదలవుట కృప కలిగించులాగిన ప్రేరేపించిన వారు ప్రార్థన చేద్దామంటే వాక్యము కొరకు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప దేవ, సృష్టికర్తలైన తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీ నామాన్ని గణపరచడానికి, నన్ను కీర్తించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకే స్తోత్రాలు తండ్రి. ప్రశస్తమైన సమయానికి వచ్చినాం తండ్రి. మీ జీవగల వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి, మీరు మాట్లాడితే మేము మునిగి కలిగి ఉంటాం తండ్రి. ఈ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. తెలియలేదు వారికి తెలివి, జ్ఞానం లేదు జ్ఞానం ఇచ్చేది నాయన. ఓ మాతో సూటిగా మాట్లాడండి దేవా, ద్వారా మాతో మాట్లాడినారు. ఈ యొక్క మాట ద్వారా మేము నాయన జీవింప చేయండి నాయన. ఒక జ్యోతి వల్ల వెలిగింపజేసి అనేక సాక్షిగా నీ కొరకు జీవితంలో సహాయం చేయండి. మీరే సమస్తమై మాకంతా ప్రభావం చేరుకోండి. మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతుకులాడుకొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎలాగైతే చెప్పారు మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, నవ్వుతూ చెప్పండి, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాకని చెప్పండి. దేవుడు మీ కన్నీరు చూశారని చెప్పండి, మిమ్మల్ని బాగు చేస్తారని చెప్పండి, మీరు బాగుంటారని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ నవ్వు దేని బట్టి నవ్వు ఉండాలి? ఆయన బట్టి. చూసారా, మన నవ్వు దేని బట్టి నవ్వాలి? మన ఇబ్బందులు బట్టి కాదు, మన కష్టములు బట్టి కాదు, మనల్ని సహాయం చేసే దేవుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. నవ్వుతూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. ఎందుకంటే నీకు సహాయం చేయవాడు ఉన్నాడు. నీ చింతలనే చిరు నవ్వులుగా, కీర్తనలే స్తుతి కీర్తనగా మారుస్తాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆ చింతలనే చిరునవ్వులుగా, కీర్తననే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం, నీవు వీడకు విశ్వాసం. మార్చును నా దైవం, నీవు వీడకు విశ్వాసం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. ఆ చింతలనే చిరునవ్వులుగా, కీర్తననే స్తుతి కీర్తనగా, చింతలనే చిరునవ్వులుగా, కీర్తననే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం,
నీవు వీరకు నీ ధైర్యం మార్చును నా దైవం. నీవు వీరకు నీ ధైర్యం మార్చును నా దైవం. నీవు వీరకు విశ్వాసం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఏం పెట్టకూడదు? నీ విశ్వాసము నీ ధైర్యమును నీవు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మారుతుంది నీ జీవితము. నీ చింతలను ఎలా మారుస్తాడు? చిరునవ్వులుగా, ఆ ఏతలను స్తుతి కీర్తనగా మార్చే దైవం నీకుంది. ప్రజలా ఆయన వైపు నువ్వు చూస్తున్నావు కాబట్టి ఈరోజు కాకుండా రేపటి మార్పు చూస్తావు, రేపు కాకుండా ఎల్లుండను మార్పు చూస్తావు. అయితే నువ్వు చూసే ఎదురు చూపు వృధాగా పోదు. ప్రభు వాక్యం ఎలా సెలవిస్తుంది? ప్రభునందు పడిన ప్రయాస వృధా కాదని ఎరిగి ప్రభు యొక్క కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసే ప్రార్థన వృధాగా పోదు, నువ్వు చదివే వాక్యం వృధాగా పోదు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ సమయాన్ని గడుపుతున్నావు, అది వృధాగా పోదు. దేవుని సన్నిధిలో ఒక్క క్షణము నువ్వు గడిపినా సరే దానికి 100 ఫలము ఆయన నుంచి నీకు వస్తుంది. అయితే నువ్వు ఎదురు చూడాలి విశ్వాసంతో. హల్లెలూయా. ఒక విత్తనం మనం వేసినప్పుడు ఆ విత్తనం కోసం కొన్ని సంవత్సరాలు మనం ఎదురు చూస్తాం. అప్పుడే అది గొప్ప వృక్షంగా మారి ఫలాలు ఇస్తుంది. నీ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఒక విత్తనం అలాంటిది. ఈ రోజు వేసిన విత్తనము అది భూమిలో పడినప్పుడు ఎలాగైతే మొలక వచ్చి మొక్కగా మారి దాని ఒక పెద్ద వృక్షంగా మారి మంచి ఫలాలు ఇస్తుందో, నీ జీవితంలో ఈ రోజు నువ్వు దేవుని యందు విశ్వసించిన విశ్వాసము నువ్వు చూసినా చూడకపోయినా, ప్రజలా ఈ రోజు నువ్వు చూడకపోవచ్చు, ఈ రోజు నువ్వు చూడలేకపోయినా సరే త్వరలోనే చూపిస్తాడని దేవుడు. ప్రజలా ఆయన చూపించి నీ విశ్వాసం వృధాగా పోలేదని, నీవు నమ్మిన నమ్మకం నేలపాలు అవ్వలేదని ఆయన నీకు చూపించబోతున్నాడు. ఏ విశ్వాసముతో ఏ కార్యము దేవుడు చేస్తారని ఎదురు చూస్తున్నామో అది త్వరలోనే దేవుడు నీకు చూపిస్తాడు. అందుకే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో వెళ్దాం. టుడేస్ టాపిక్, దేర్ ఇస్ ఎ హ్యాండ్ ఫర్ యువర్ సారో. ప్రైజ్ ది లార్డ్. నీ దుఃఖమునకు ముగింపు ఉంది. చెప్పండి, మన దుఃఖమునకు ఏముంది? ముగింపు ఉంది. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ దుఃఖములకు ముగింపు ఉంది. మీ దుఃఖములకు ముగింపు ఉందని చెప్పండి. మీ దుఃఖములకు ముగింపు ఉంది. మీ దుఃఖములకు ముగింపు ఉంది. ప్రజలా ముగింపు పెట్టేవాడు ఆయన మాత్రమే. ప్రారంభించిన గొప్ప దేవుడే ఈ లోకానికి ముగింపు పెడతాడు. సమస్తాన్ని ముగించేవాడై ఉన్నాడు. వంట స్టార్ట్ చేసిన తల్లే ఆ వంటను ముగిస్తుంది. ఈ రోజులో గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో ఒక మేలు చేయబోతున్నాడు. దేవుడు అంటున్నాడు ఏదో తెలుసా? నీ దుఃఖమునకు ముగింపు ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఇస్ ఎ హ్యాండ్ ఫర్ యువర్ సారో. హల్లెలూయా. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ సారో? నీ యొక్క దుఃఖానికి కారణం ఏమై ఉంది? నువ్వు దేని బట్టి దుఃఖపడుతున్నావు? ఆర్థిక సమస్యను చూసి దుఃఖపడుతున్నావా? కుటుంబ సమస్యను చూసి దుఃఖపడుతున్నావా? నీ ఆరోగ్యం బాగోట్లేదా? నీ పరిస్థితులు బాగోట్లేదా? నీ జీవితము చక్కగా ముందుకు వెళ్ళట్లేదా? అయితే దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడకు. నీ దుఃఖముకు కారణం ఏంటో అది ఆయనకు నువ్వు చెప్పుకో. ఆయన మీద విశ్వాసం ఉంచు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. నీవు దేవుని మీద ఏదైతే అడిగావో అది త్వరలోనే నీ ఎదుగు రాబోతుంది. నువ్వు అడిగిందేనా ఇస్తాడు, లేకపోతే అడిగిన దానికంటే గొప్పదైనా నీకు ఇస్తాడు. ఇవ్వడం మాత్రం నీకు ఖాయం. ప్రైజ్ ది లార్డ్. కష్టపడినప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది. అందుకే దున్నే ఎందుకు చిక్కము పెట్టకూడదంట. చెప్పండి, దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దున్నే ఎందుకు ఏం పెట్టకూడదు? మూతికి. అంటే దాని అర్థం ఏంటి? అది కష్టపడి దున్నుతుంది పొలాన్ని, అది దున్నడం వల్లే ఆ పంట పైకి వస్తుంది. అయితే దాంతో కష్టం చేయించుకున్న తర్వాత దాని మూతికి ఏం పెట్టకూడదంట? చిక్కము. అంటే దాని మూతిని మూసేయకూడదు. ప్రజలా అంటే దానికి ఆహారం పెట్టడం ఆపకూడదు, దానికి పసుపు పెట్టకూడదు. దేవుడు అన్నాడు, అది ఎత్తైనా సరే, మాటలు లేని జీవైనా సరే, అది కష్టపడుతుంది, నీ పొలాన్ని దున్నుతుంది అంటే దానికి నువ్వు చిక్కము పెట్టకు. అంటే దానికి ఆహారం పెట్టు, దానికి రావాల్సిన జీతం దానికి ఇవ్వు, దానికి రావాల్సిన ఫలం నువ్వు దానికి ఇవ్వు అని దేవుడు చెప్పాడు. మనిషికి మంచి నేర్పించిన దేవుడు తాను ఆ మంచిని చేయడా? మనిషికి బుద్ధి నేర్పించిన దేవుడు తానే జ్ఞానముగా ప్రవర్తింపడా? ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. మనిషికే చెప్పాడు, రైతు, ఒకవేళ నీ పొలంలో ఒక ఎద్దు ఉంటే, ఆ ఎద్దు దున్నుతూ ఉంటే, అది కష్టపడి ఉంటే, దాని మూతికి నువ్వేం పెట్టకూడదు? చిక్కం పెట్టుకో. దానికి రావాల్సిన జీతం ఇవ్వు, దాని కష్టానికి ప్రతిఫలం ఇవ్వు అని చెప్పిన దేవుడు. నువ్వు ఆయనతో గడుపుతూ ఉంటే, ఆయనతో జీవిస్తూ ఉంటే, ఆయనతో మొరపెడుతూ ఉంటే, ఆయనతో విశ్వసిస్తూ ఉంటే నీకు ప్రతిఫలం ఇవ్వడం మానేస్తాడా?
ఎన్నటికీ జరగదు. ప్రజలా ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు మీరు ఇలా కుమ్ముగూడి దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నారు, ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అధికముగా జవాబునిచ్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యం ఎలా సెలవిస్తుంది, ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా అందరూ శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏమని చెప్తున్నా తెలుసా? నీ దుఃఖమునకు ముగింపు ఉంది. నీ దుఃఖమునకు ముగింపు ఉంది. దేని బట్టి మీరు దుఃఖపడ్డారో, ఏ అంశం బట్టి దుఃఖపడ్డారో, ఎవరిని బట్టి మీరు దుఃఖపడ్డారో దేవుడు అంటున్నాడు ఆ దుఃఖమునకు ముగింపు ఉంది. ఈ రోజు మీరు చూస్తున్న ఐగుప్తులను ఇక ఎన్నటికీ చూడరు. అంటే దాని అర్థమేటో తెలుసా? దేవుని ప్రజలు ఎర్ర సముద్రం కూడా వెళ్తున్నారు. అంటే ఎర్ర సముద్రం వారికి ఎదురు పడింది, ముందుకు వెళ్ళడానికి దారి లేదు, వెనక శత్రువు తరుముతున్నాడు. వారికి దుఃఖం దేని బట్టో తెలుసా? శత్రువుని బట్టి. ఎందుకని? ఆ శత్రువు బానిసత్వంలో వాళ్ళు పెట్టాడు, ఇబ్బంది పెడుతున్నారు, వారి కష్టాజీతం వాళ్ళకి ఇవ్వట్లేదు, పని చేయించుకుంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లేదు. ఎంత బాధగా ఉంటుంది ప్రజలా? పని చేయించుకుని ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితి ఇజ్రాయెల్ ప్రజలది. వాళ్ళకి దుఃఖం ఎవరి వల్ల? ఐగుప్తీయుల వల్ల. దేవుడు ఏం చేశారో తెలుసా? దేవుడు ఆ ఐగుప్తుల కోసం ఇంకా చెప్పాడు, ఈ రోజు మీరు చూస్తున్న ఐగుప్తులను ఇంకా ఎన్నటికీ చూడరు. అంటే వారిని మీకు దూరపరుస్తాను. అంటే ఆ దుఃఖము ఎవరి వల్ల మనకు దుఃఖము కలిగిందో ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? దూరము చేస్తాను. ప్రజలా ఐ విల్ పుట్ ఇట్ ఫార్. నేను దాన్ని దూరంగా పెడతాను. అంటే మీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు. అందుకే ఏం జరిగిందో తెలుసా? దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోని శత్రు సైన్యం మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యం మునిగిపోయేనే. ఏమైందంట శత్రు సైన్యము? దాటిరే నీ జనులు. దేవుని జనులు క్షేమముగా దాటారంట. అంటే ఆ శత్రువులను, ఆ కీడుని, ఆ సమస్యను దేవుడు ఆపివేశాడు. వారి దుఃఖానికి ముగింపు ఇచ్చాడు, వారి కన్నీటిని తుడిచివేశాడు, వారి గుండె మీద ఉన్న భారాన్ని తీసివేశాడు, వారికి సహాయాన్ని ప్రకటించాడు. నేను మీతో ఉన్నానన్నాడు, వారికి చిరునవ్వునిచ్చాడు మన దేవుడు. ప్రజలా అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో నాతో చెప్తున్నాడు, నీవు ఏ దుఃఖంతో ఉన్నావో ఆ దుఃఖమునకు నీకు ముగింపు ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ యొక్క చేతిని మీ గుండె మీద పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపుకి ఎత్తండి. ఇలా చెప్పండి, దేవుడు నా దుఃఖమునకు ముగింపు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. దేవుడు నా దుఃఖమునకు ముగింపు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. యేసు నామములో ఇది జరుగుతుందని నేను నమ్మొచ్చినాను. ఆమేన్. రెండు చేతుల పైకి ఎత్తి ఇప్పుడు చెప్పండి, యేసయ్యా ఈ మేలు నాకు చేసినందుకు నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన గ్రంథము, వాక్య లేఖనంలో మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. Come your Bibles to book of Psalms chapter 34 verse 18. విరిగిన నలిగిన వారికి, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చాలండి, చాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం మీరు చూస్తున్నారు, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. మనం శ్రద్ధగా చూస్తే అక్కడ విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసనుడు అంటే ఏంటో తెలుసా? ద లార్డ్ ఈస్ నియర్ టు ది బ్రోకెన్ హార్టెడ్. ఆసనుడు అంటే దగ్గరికి వస్తాడంట. ఎప్పుడైతే నువ్వు కృంగుదలలో ఉంటావో అప్పుడే దేవుడు నీకు పక్కన ఉంటాడు. దుఃఖం వస్తున్నప్పుడు నాకెందుకు కష్టం అని అనద్దు, నాకెందుకు దుఃఖం అని అనద్దు. నువ్వు దుఃఖపడుతున్నప్పుడే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చెప్పండి, ఎక్కడికి వస్తాడు?
ఉదాహరణ ఒక మాట చెప్తాను. మనకు ఒక చిన్న బిడ్డ ఉంటే ఆ చిన్న బిడ్డ ఆడుకుంటూ ఉన్నప్పుడు మనం అంతగా ఆ బిడ్డను పట్టించుకోం. కానీ ఆ చిన్న బిడ్డ గట్టిగా ఏడిస్తే మనం పట్టించుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఏదో అయ్యింది, ఏమైనా దెబ్బలు తగిలాయేమో, గాయాలయ్యాయేమో, ఎక్కడైనా పడిపోయిందేమో అని మనం త్వరగా పరిగెడతాం. అలాగే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దుఃఖములో విరిగిన హృదయమును కలిగి ఉంటే. ఈరోజు నీ పరిస్థితులను బట్టి నీ హృదయం విరిగిపోయిందా? ఏదైనా పరిస్థితి నిన్ను విరగొట్టిందా? నీ మనసుకు దుఃఖం కలిగించిందా? దేవుడు చెప్పుచున్నాడు, విరిగిన హృదయం గల వారికి ఆయన ఏమై ఉన్నాడంట? ఆసన్నుడు. అంటే సమీపంగా వస్తున్నాడు నీ దగ్గరికి. ఈరోజు దేవుడు నీ కంటికి కనిపించకపోవచ్చు, ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన మీతోనే ఉన్నాడు. మీ దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు, మీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. చూసే దేవుడు మౌనంగా ఉండడు. ఒకరోజు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు నీకు. ప్రజలా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా చేయవాడు నేను సేవించే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. అధికముగా చెయ్యగలవు యేసయ్యా, నీవే నాకు ఉన్న తండ్రివయ్యా. అధికముగా చెయ్యగలవు యేసయ్యా, నాకు ఉన్న తండ్రివి నీవే కదయా. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చెయ్యగలవు యేసయ్యా, నాకు ఉన్న తండ్రివి నీవే కదయ్యా. హల్లెలూయా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా చేస్తాడంట. ఈరోజు ఒకటి అడిగేవా? దేవునికి ఒకటి ఇచ్చి ఊరుకోడు, ఆయన నీకు 2 ఇస్తాడు, 3 ఇస్తాడు. సొలొమోను అనే భక్తులు బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని అడిగాడు. అతను చిన్న వయసులో రాజు అవుతాడు. చిన్న వయసులో రాజు అయినప్పుడు రాజ్యాన్ని ఏరే జ్ఞానం అతనికి ఉండదు, చిన్నవాడుగా ఉంటాడు. రాజ్యం చూస్తే చాలా పెద్దది. రాజ్యంలో ఎలాగంటే సులువు కాదు కదండి. ప్రజలు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. రాజ్యం వెళ్ళడం ఒక ప్రభుత్వాన్ని నడిపించడం అనేది కష్టము, అంత సులువు అయ్యే పని కాదు. ప్రజలందరికీ న్యాయం చేయాలి, ప్రజలందరికీ మేలు చేయాలి, ఎంతో కఠినంగా ఉంటుంది. వయసు చిన్నది కానీ ఈ బాధ్యత ఏమో చాలా పెద్దది. ప్రజలా మీరు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు కొన్ని కుటుంబంలో బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న వయసులోనే తండ్రిని చనిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లలు కష్టపడి పని చేయవలసి వస్తూ ఉంటుంది, ఇంటిని చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు బాధ్యత అంటే వాళ్ళ మీద పడుతుంది, అవునా కదా? అప్పుడు అలా నడిపించి ఆ బాధ్యత తీసుకొని మోయడం అనేది చాలా కఠినమైనది. ప్రజలా ఆ చదువుకునే సమయంలో, వాళ్ళు ప్రశాంతంగా ఉండే సమయంలో కష్టపడి పని చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు. ప్రజలా ఆ కుటుంబము తలనిల్లిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే బాధ్యత వాళ్ళ మీదకి వచ్చింది. వారు వయసు మోయలేని బాధ్యత, వాళ్ళ అనుభవం మోయలేని బాధ్యత. ప్రజలా భక్తుడైన సొలొమోను జీవితంలో అదే వచ్చింది. చిన్న వయసులో రాజు అయి ఉంటాడు, సింహాసనం ఎక్కుతాడు, కానీ రాజుగా పరిపాలించే జ్ఞానం అతనికి ఉండదు. అప్పుడు తన తల్లి చెప్పిన హితోపదేశం అతని జ్ఞాపకం వచ్చి దేవుని సన్నిధిలోకి వెళ్ళి రాజుగా కూర్చుంటాడు. ఎవరు? రాజుగా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని మళ్ళానే ప్రార్థన చేస్తాడయ్యా, నాకు జ్ఞానం లేదు, రాజ్యం అయితే ఉంది, సింహాసనం కూడా ఉంది, కానీ ఈ జ్ఞానం లేకపోతే ఈ సింహాసనం నేను కాపాడుకోలేను, కాబట్టి నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థిస్తే దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? జ్ఞానము, ఐశ్వర్యము, ఘనతనిస్తాడు. అతను అడిగింది ఒకటే, కానీ దేవుడు ఇచ్చింది 3. చెప్పండి, దేవుడు ఏమి ఇచ్చాడు? అతను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. మరి దేవుడు ఏమి ఇవ్వాలి? జ్ఞానమే కదా ఇవ్వాలి. మరి దేవుడు ఏమి ఇచ్చారు? జ్ఞానము, ఐశ్వర్యము, ఘనత. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఐశ్వర్యం ఇచ్చాడు, 3వది ఘనత ఇచ్చాడు. ఘనత అంటే మంచి పేరు, ప్రఖ్యాతి ఇచ్చాడు. అవి అడగలేదు సొలొమోను, కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని హృదయం ఎప్పుడు కూడా ఎక్కువ ఇవ్వడానికి చూస్తుంది, ఎక్స్ట్రా ఇవ్వడానికి చూస్తుంది. అలా మన దేవుడికి ఉన్న మనసు అలాంటిది. అందుకే మనం అడిగితే అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన అబద్ధికుడు కాదు. ఒకవేళ దేవుడు అలా చేయకపోతే ఆయన ఏమంట? అబద్ధికుడు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు అలాగా అబద్ధికుడు ఎప్పుడు కాదు. ఆయన మాట ఇచ్చి మాటను నిలబెట్టుకుంటాడు, మాటకు కట్టుబడి జీవిస్తాడు. దేనికి కట్టుబడి జీవిస్తాడు? మాటకు. మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వాళ్ళకు కూడా ఆయన ఊరుకోడు, ఆయన రోషము కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు,
నలిగిన హృదయము గల మనసు గల వారిని ఆయన రక్షిస్తారు. ఈరోజు నువ్వు నలిగిపోయావా? నీ జీవితం నలిగిపోయినట్లుందా? ఇబ్బందులతో నలిగిపోతున్నావా? కష్టంలతో నలిగిపోతున్నావా? ఆ ఇబ్బంది పేరు ఏదైనా సరే, ఆ కష్టం ఏదైనా సరే, దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు? ఆయన రక్షణ ఇవ్వబోతున్నాడు, అంటే విడుదల ఇవ్వబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఏ కష్టమైనా సరే ఆయనకు తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, విడిగిపోయిన హృదయములను ఆయన బాగు చేయవాడు. విడిగిపోయిన హృదయం గల వారికి ఆయన దగ్గరగా వస్తాడంట. ఈరోజు యేసయ్య మీ దగ్గరగానే ఉన్నాడు, అది మీరు నమ్మండి. అసలు మీ బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు మన దేవుడు మరీ సమీపముగా మనకు ఉండి మనకు జయిస్తాడు. ప్రజలా సమస్తము సమకూడి మేలుకే నీ జీవితంలో జరుగుతుంది. నమ్ముట నీ వల్లైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. ప్రజలా దేవుడి వాక్యం లేకుండా చూడండి, బైబిల్ గ్రంథంలో మనమే కాదు అనేక మంది ఈ దుఃఖం గుండా వెళ్ళారు. దుఃఖం గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆ దుఃఖాన్ని ముగింపు పెట్టాడు. దుఃఖంలో పోనివ్వడాల, ఆ దుఃఖానికి ముగింపు పెడతాడు. రాత్రి అంతా 12 గంటల నుంచి మనం చూస్తున్నప్పుడు చీకటి ఉంటుంది, కానీ ఆ చీకటికి తెల్లవారైన వెంటనే దేవుడు ముగింపు పెడతాడు. సూర్యునికి రమ్మంటాడు, అంటే సూర్యుడు తన డ్యూటీలోకి వస్తాడు. ప్రజలా ఎలా వస్తున్నాడు? మనం చెప్తున్నామా? సూర్యునికి ఎవరు చెప్తున్నారు? మీరు ఆలోచించారా? సూర్యునికి ఎవరు చెప్తున్నారు తెల్లవారి రావాలని? ఎవరు చెప్తున్నారు సూర్యునికి రమ్మని? చెప్పే దేవుడు పైన ఉన్నాడు. ఆయన రాకపోతే మన పనులు అవ్వు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? సూర్యునికి ఎల్లు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు రాత్రి కాస్త పగలుగా మారుతుంది. నీ జీవితంలో కూడా ఉన్న చీకటిని వెలుగుగా మార్చగలవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆయన నీ పక్షాన ఆజ్ఞాపిస్తాడు, నీకు కార్యం చేస్తాడు. అందుకే నమ్మమంటున్నాడు, విశ్వసించమంటున్నాడు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు అంటున్నాడు. ప్రజలా అయితే బైబిల్ గ్రంథంలో మన వలె అనేక మంది దుఃఖం కూడా వెళ్ళారు. ఈ రోజు దుఃఖపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా మన మధ్యన? ప్రజలా అయితే మీకు శుభవార్త, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దుఃఖం కూడా వెళ్ళారు. కానీ ఆ దుఃఖంలో నుంచి దేవుడు వారికి ముగింపు పెట్టి ఆ దుఃఖంలో నుంచి బయటికి తీసుకొచ్చి మహా సంతోషాన్ని వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 1వ వ్యక్తి, ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం తీసుకున్నట్టు చదవచ్చు. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు ఆమె ఆయనకు ఏమయ్యారు? అవును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు. ఇస్సాకుకి ఏం జరుగుతుంది? తన తల్లి అతను వయసులో చనిపోతుంది. తల్లి ఎప్పుడైతే చనిపోతుందో ఆ కుమారుడుగా చాలా బాధపడతాడు. బాధ ఉంటుంది కదా, తల్లి చనిపోతే బాధ ఉంటుంది కదా. సొంత తల్లి చనిపోయింది అంటే సారమ్మ గారు చనిపోతారు. చనిపోయినప్పుడు ఇస్సాకు చాలా బాధతో దుఃఖంతో ఉంటాడు. ఆ బాధ పోదు. ఆ బాధ చాలా రోజు ఆ తల్లి అతనికి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏ పని చేసినా, పొలంలోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఏ పడుకుంటున్నా, లేచినా ఎవరు గుర్తుకొస్తూ ఉంటాడు అతనికి? వాళ్ళ అమ్మ గుర్తుకొస్తూ ఉంటే చాలా దుఃఖంతో నిండిపోయి ఉంటుంది గుడ్డెంతా. అయితే ఏం జరుగుతుంది? అతను దేవుని తను మొరపెడతాడు, అయ్యా నాకు చాలా దుఃఖముగా ఉంది, చాలా బాధగా ఉంది అని దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? 67వ వచనం మీరు చదవండి, అది కింద లైన్లు. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఎప్పుడు పొందాడు? అతను దుఃఖంతో ఉంటే అతని దుఃఖాన్ని దేవుడికి చెప్పుకుంటే దేవుడు అతనికి రిబకాని ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అతనికి ఏమైందంట? దుఃఖ నివారణ కలిగాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నువ్వు దుఃఖంలో ఉంటే దుఃఖమును తొలగించి నీకు మంచి సంతోషాన్ని ఇస్తాడు. ఇస్సాకు తల్లి విషయం ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు రిబకా అనే భాగ్యం ఇచ్చినప్పుడు అప్పుడు అతనికి ఏమవుతుంది? ఆ దుఃఖ నివారణ, అంత దుఃఖములో నుంచి విడుదల పొందుతాడు. అంటే తల్లి కంటే బాగా చూసుకుని, తల్లిలా చూసుకున్న ఒక అద్భుతమైన భార్యను దేవుడు అతనికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అతను ఏమవుతాడంట? దుఃఖ నివారణ పొందుతాడు. ఈ రోజు దుఃఖంలో ఉన్నావా? అయితే దేవుడు చూస్తున్నాడు. నీ బాధను, నీ దుఃఖాన్ని వేసేకి చెప్పుకో. హల్లెలూయా. ఆయన చెప్పుకుంటే ఆయన ఇతరులతో చెప్పడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ దుఃఖానికి ఫుల్ స్టాప్ పెడతాడు. ఎలా పెడతాడో తెలుసా? ఆ దుఃఖంలో ఏది ఇస్తే నువ్వు
సంతోషిస్తావో ఆయనకు బాగా, అవునా కదా? తల్లికి బాగా తెలుస్తుంది బిడ్డ ఏడిస్తే ఏడివ్వాలి, అవునా కదా? కొన్నిసార్లు బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, తల్లికి తెలుసు ఆ బిడ్డకి ఏడిస్తే ఏడుపు. ఎస్, కొన్నిసార్లు కొన్ని పిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఏడ్చిన పిల్లలు ఉంటారు, కొంతమంది చాక్లెట్ కోసం ఏడ్చే పిల్లలు ఉంటారు, మరికొందరు బొమ్మల కోసం ఏడ్చే పిల్లలు ఉంటారు. అంతవరకు ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఆ బొమ్మని ఇస్తే వెంటనే వాళ్ళు ఏడుపు నవ్వుగా మారిపోతాయి, సైలెంట్ అయిపోతారు. కొంతమంది పిల్లలు పాలు కోసం ఏడుస్తారు, వాళ్ళు పాలు ఇస్తే వాళ్ళు ఏమవుతారు? దుఃఖ నివారణ పొందుతారు, ఆగిపోతారు. ప్రజలా కొందరు ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తారు, మనం ఐస్ క్రీమ్ ఇస్తే వాళ్ళు ఏడుపు ఆగిపోతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, మనకి పిల్లలకి ఏది ఇస్తే వాళ్ళు ఏడుపు ఆపుతారు మనకు తెలుసుంటే, మన జీవితంలో ఎదురయ్యే ఏడుపు, మన జీవితంలో ఎదురయ్యే దుఃఖమును ఎలాగ ఆపాలో అది ఆయనకు మాత్రమే బాగా తెలుసు. అందుకే నువ్వు ఆయనతో చెప్పుకోవాలి, అందుకే నీ దుఃఖం ఆయనతో నువ్వు పంచుకోవాలి. నీ మనసులో ఉన్న వేదన దేవుడికి నువ్వు చెప్పుకుంటే నీ దుఃఖము పోవాలంటే ఏది ఇస్తే పోతుందో అది ఆయనకి బాగా. ఇస్సాకుతో దుఃఖం పోవాలంటే రిబకా అన్న ఒక మంచి భార్యను దేవుడు, ఆ రిబకా ఏమైంది, అతని దుఃఖం అంతా పోయింది. అంటే మన దుఃఖములను తీసివేయవాడు దేవుడు మాత్రమే. సరిగా ఆర్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గుండె కోసం ఆయన బాగా చూస్తాడు ప్రజలా. అలాగే దేవుడు కూడా దుఃఖములు తీసే విషయంలో ఆయన స్పెషలిస్ట్ అయి ఉన్నాడు. ఆయన ఎవరు మనకి సంతోషం ఇవ్వలేడు. ఆయన ఎదుకు వస్తే ఏది ఇస్తే నీ జీవితంలో ఆనందం కలుగుతుంది అక్కడ బాగా తెలుసు ప్రజలా. ఇక మీరు చూడండి, ఇస్సాకు దుఃఖముతో తన తల్లి విషయమే దుఃఖముతో ఉంటే దేవుడు రిబ్కాను ఇచ్చి అతని దుఃఖానికి ముగింపు పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక విషయం 1 సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితే అనుకుని ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టిందంట తల్లి. అన్న బ్యారన్నెస్, అన్న దేంతో దుఃఖపడుతున్నారు? బ్యారన్నెస్. ప్రజలా అంటే బిడ్డలు పుట్టగా బిడ్డలు లేక ఆమె బాధపడుతుంది. బిడ్డలు లేకపోవడం వల్ల ఎంతో అవమానం, ప్రజలు అనేక మాటలు అంటున్నాడు. ప్రజల అనేక ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు, అనేక బాధలు పెట్టే వాళ్ళు ఉండొచ్చు. నీకు ఇంకా పిల్లలు లేరా, నీకు ఇంకా బిడ్డలు లేరా అని అంటుంటే ఆ తల్లికి ఆమెకి ఎంతో కష్టంగా ఉంది. అయితే ఆమె ఎవరికి ప్రార్థన చేసింది? అయ్యా నాకు బిడ్డలు లేరు అని అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు, ఇంకా నీకు బిడ్డలు లేరా అని నన్ను బాధ పెడుతుంది, నాకు చాలా బాధ ఎక్కువైపోతుంది అని ప్రార్థన చేసిందంట. ఎవరు? అన్న. ఆమె పేరేంటి? అన్న. ప్రజలా అన్న అనే ఒక భక్తి పర్రాలు, ఆమెకు బిడ్డలు లేరు, గర్భము లేదు, ప్రజలా గర్భఫలము లేదు, బాధతో ఉంది, ఏడుస్తూ ఉంది, వేదనతో ఉంది. అప్పుడు దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థన చేసింది, అయ్యా నీవు చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, మనుషులుగా సాధ్యమైన నీకు సమస్తము సాధ్యమే, నాకు ఒక కుమారులను ఇస్తే అతన్ని నీ సేవకి ఇస్తాను అనిందంట. ఏమన్నారు? దేనికి ఇస్తాను? నీకు ఇస్తాను, కానీ నాకు ఏమి ఇవ్వాలి? ఒక బిడ్డ పుడితే నా అవమానం పోతుంది, ముందు ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నా, కాబట్టి నువ్వు నాకు ఒక బిడ్డను ఇవ్వాలి, నువ్వు ఆ బిడ్డని ఇస్తే ఆ బిడ్డ నీ పని చేస్తాడు, జీవితకాలం అంతా అతను నీ సేవకుడుగా సేవ చేస్తాడు, నీ సేవకి ఇచ్చేస్తా అని ఆ తల్లి ప్రార్థన చేసింది. ప్రజలా అలాగ ప్రార్థన చేసిన తల్లి ఈ అన్న, తన బిడ్డను దేవుడికి ఇచ్చిన వ్యక్తి ఈ అన్న. ప్రజలా అయితే దేవుడికి ఇచ్చి ఆవిడకి ఏమి పొదువు కాలేదు, దేవుడికి ఇచ్చి ఆమెకి తక్కువ కాలేదు. తన బిడ్డను దేవుడికి ఇస్తే ఆ బిడ్డలంటే వ్యక్తి మరొకడు పుట్టడు తెలుసా మీకు? ప్రజలా ఆ బిడ్డలంటే అంత గొప్పవాడు మరొకడు ఉండడు ఆ దేశంలో. అతనే పేరే సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు అని పిలుస్తాం. అతని పేరేంటి? ప్రవక్త అయిన సమూయేలు. ప్రజలా అతను ఎందుకు దేవుడు అంటే దేవుడి చేతిలో ఏది పెట్టినా అది వృధా కాదు, దేవుడి చేతిలో ఏది ఇచ్చినా అది వృధా కాదు. ఆ తల్లి తన కుమారుని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చింది. అయ్యా అయ్యో ఈ సేవలు ఎలా వాడుకుంటావో వాడుకో అని. దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? రాజును అభిషేకించే స్థితిలో పెట్టాడు. హల్లెలూయా. అతను చెప్తే రాజుకి వెళ్ళి చెప్పేవాడంట. రాజుగారు ఎవరు పని చేయాలంటే ఆ సమూయేలుకి వెళ్ళి అడిగేవాడంట. ప్రజలా ఆ దైవజనుని అడిగితే అతను దేవుడి వాక్యంలో కొన్ని సలహాలు చెప్తే ఆ రాజుగారు ముందుకు వెళ్ళేవారు ఆ రోజుల్లో. ప్రజలా మీరు చూసారా, రాజు కంటే ఉన్నత స్థానంలో దేవుడు తన కుమారుని తీసుకెళ్లి పెట్టాడు. అతని పేరు ప్రవక్త అయిన సమూయేలు. హల్లెలూయా
ఆ తల్లి దుఃఖంతో ఉంది. ఆ దుఃఖానికి దేవుడు ముగింపు పెట్టాడు. ముగింపు ఎలా పెట్టాడో తెలుసా? ఒక కుమారుని ఇచ్చి ఆ దుఃఖానికి ఆయన ముగింపు పెట్టాడు. అతని పేరు సమూయేలు అని ఆ తల్లి పెట్టింది. హల్లెలూయా. అతనే ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త అయిన సమూయేలు అని పేరు పొందుతాడు. అతను తన జీవితకాలం అంతయు గొప్ప ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. దేవుని చేత బలంగా వాడబడతాడు. అతని కోసం మీరు చదువుకుంటే 1 సమూయేలు 2 సమూయేలు గ్రంథాలు మీరు చదువుకుంటూ వెళ్తే చాలా స్పష్టంగా అతని కోసం రాయబడి ఉంటుంది. ప్రజల ఎలాగ దేవుడు ఏ కొదువు అతనికి చేయలేదు, సమస్తాన్ని ఆయనకి ఇచ్చాడు. ప్రజల ఆత్మీయంగా దీవించాడు, ఆరోగ్యపరంగా దీవించాడు, బహుగా ఉన్నత స్థానంగా తీసుకెళ్ళాడు, రాజులతో కూర్చోబెట్టాడు అతను దేవుడు తీసుకెళ్ళి. ప్రజల కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి దేవునికి ఇచ్చింది కాబట్టి. ప్రజల ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డ, ప్రభు చేతిలో నువ్వు ఏది పెట్టినా సరే ఆయన దీవిస్తాడు. ఈరోజు నీ కుమారుడు బాగాలేదా, ఈరోజు నీ పరిస్థితులు బాగాలేదా, నీకు ఇబ్బందులు ఉన్నాయా, వాటిని తీసుకెళ్ళి ఆ భారం నువ్వు మోయొద్దు. ఆ భారాన్ని ఎవరి చేతిలో పెట్టి నువ్వు యేసయ్య చేతిలో పెట్టాలి. అంటే ప్రార్థన చేయాలి. అయ్యా ఇది నా పరిస్థితి, నువ్వు దీన్ని బాగు చేయి, నీ సాక్షిగా జీవిస్తాను, ఈ సమస్యను తీసివే, ఈ కోర్టు సమస్యను కొట్టివై, ఈ సమస్యను నీకోసం నేను బ్రతుకుతా అని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆ భారాన్ని పెట్టాలి. ఆ భారాన్ని మనమే మోసుకుంటూ ఉండకూడదు. ఆ భారాన్ని యేసయ్య చేతిలో మనం పెట్టాలి. అంటే ప్రార్థన. ప్రజల దేవుని అడగాలి, ప్రతిరోజు చేయండి, ఖచ్చితంగా మీకు జవాబు వస్తుంది. ప్రజల ఎందుకంటే మన దేవుడు విని మర్చిపోయేవాడు కాదు. మనం చేసి మర్చిపోతామేమో ప్రార్థన, కానీ మనం చేసే ప్రార్థన మనం మర్చిపోవచ్చు, కానీ విన్న ప్రార్థన ఆయన మర్చిపోడు. ఆయన విన్న ప్రార్థన ఎప్పుడు మర్చిపోడు. ఆ ప్రార్థన ఆయన జ్ఞాపకాల్లో ఉంటుంది. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, సర్వముని ఎరిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. ఆయన కంటికి ఏది బరువుగా ఉండదు, సమస్తమైన కంటి ముందే ఉంది. కాబట్టి మీ దుఃఖముకు ముగింపు పెట్టువాడు దేవుడు మాత్రమే. ఆ రోజు ఇస్సాకు దుఃఖానికి ముగింపు పెట్టిన దేవుడే, అన్న దుఃఖానికి ముగింపు పెట్టిన దేవుడే నీ జీవితంలో ఉన్న దుఃఖానికి కూడా ముగింపు పెడతాడు. ఎందుకంటే ఆయన బలమేమి తగ్గిపోలేదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. అంటే మారిపోలేని దేవుడు. ఆయన మారిపోలేదు, ఆయన శక్తి ఏమి తగ్గిపోలేదు, ఆయన ఏం బలహీనుడు కాలేదు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు నీతో ఉన్నాడు. ఆ రోజు అన్న ప్రార్థన చేస్తే జవాబిచ్చిన దేవుడు ఈరోజు నీవు ప్రార్థన చేస్తే నీకు జవాబిస్తాడు. ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు దుఃఖంతో ఉన్నాడు, ఎందుకంటే తన తల్లి చనిపోయిందని. కానీ దేవుడు రిబకాని ఇచ్చి ఆ దుఃఖాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. ప్రజలా రెండోది, అన్న పిల్లలు లేక, గర్భఫలము లేక ఎంతో దుఃఖంతో ఉంది. ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు పడుతున్నావు. ప్రజలా కష్టంతో ఉంది. అయితే దేవునికి ఇలా దుఃఖం చెప్పింది, ప్రార్థన చేసింది, ప్రార్థనతో గడిపింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? సమూయేలు లాంటి మంచి కుమారుణ్ణి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ సమూయేలు ఏం చేస్తాడు అనుకున్నారు? గొప్ప ప్రవక్తగా మారుతాడు, గొప్ప దేవుని సేవకుడిగా మారి అద్భుతమైన సేవ దేవుడు అతనితో చేయించుకుంటాడు. ఆ తల్లికి ఏ కొదువా? ఆ కుమారుడు వల్ల మంచి పేరు ఆ తల్లికి వస్తుంది. సమూయేలు అంటే ఎవరంటే అన్న యొక్క కుమారుడు అన్న మంచి నామము అన్నకు కలుగుతుంది. ప్రజలా ఎందుకంటే సమూయేలు లాంటి ప్రవక్త మరొకరు మనకి కనిపించరు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయం, 1 సమూయేలు 16వ అధ్యాయం, 1 సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతను ఎర్రని వాడును, చక్కమున నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వానికి అభిషేకం చేశాను. నాట నుండి, అంటే అప్పటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. అవును, రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ చూసారా మీరు? ఎవరు అభిషేకిస్తున్నారు? ఎవరికి అభిషేకిస్తున్నారు? సమూయేలు దావీదును అభిషేకిస్తున్నాడు నూనె పోసి. మీకు అర్థమవుతుంది కదా ఎందుకు అభిషేకిస్తున్నాడు? దావీదుకి సమూయేలుకి ఏంటి అసలు బంధము? సమూయేలేమో పెద్ద పాస్టర్ గారు, ఒక విధంగా చెప్పాలంటే పెద్ద దైవ సేవకుడు. దావీదేమో ఏమీ కాదు, ఒక గొర్రెలు కాసుకుని ఒక సామాన్యుడు, ఒక ఐడెంటిఫికేషన్ లేదు, ఒక పేరు ప్రఖ్యాతం లేదు, మనుషుల ముందే పెద్ద గుర్తింపు ఏమీ లేదు, అందరి దగ్గర చాలా చిన్నవాడే, బలహీనుడే. కానీ దేవుడి చేత అభిషేకం పొందాడు. దేవుడు రికమెండ్ చేశాడంట. ఎవరికి?
దావీదు పక్షాన. దావీదు అంటే సమూయేలుకి తెలియదు, ఎందుకంటే సమూయేలేమో చాలా పెద్ద దైవ సేవకుడు, దావీదేమో చాలా చిన్న సామాన్యుడు, చిన్న గొర్రెలు కాసుకునే కాపరి. మీకు తెలుసు కదా గొర్రెలు కాపరికి ఏమైనా పేరు ఉంటుందా? ఎలా గొర్రెలు కాసుకుంటుంటారు, ఆ గొర్రెలు కాసుకునేవే వాళ్ళ పని. అంత బాధాకరమైన పరిస్థితి దావీదు ఉంటాడు, చాలా తక్కువ స్థితిలో, దిగువ స్థితిలో ఉంటాడు. కానీ అంత పెద్ద సమూయేలేమో చిన్న దావీదు దగ్గరికి వస్తాడు. మీకు అర్థమైందా? పెద్ద సమూయేలు ఎవరి దగ్గరికి వస్తాడు? మంచి పేరున్న సమూయేలేమో పేరు లేని దావీదు దగ్గరికి వస్తాడు. నిజంగా గొప్ప ఖ్యాతిని కాంచిన సమూయేలేమో ఏమీ లేని, కనీసం తన ఇంట్లో కూడా పేరు లేని దావీదు దగ్గరికి వస్తాడు. కారణం ఏంటంటే మధ్యలోకి దేవుడు వస్తాడు కాబట్టి. దేవుడు వచ్చి అక్కడ దావీదు కోసం రికమెండ్ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మధ్యవర్తిగా సమూయేలును పిలిచి ఇంకో అక్కడ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. అంటే దావీదు పక్షాన దేవుడు నిలబడతాడు. ఉదాహరణకి చెప్తున్నాను, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు, కానీ మనం వెళ్ళడానికి మనకు అవకాశం లేదనుకుంటాం. ప్రజలా అప్పుడు ఏమవుతుంది? ఎవరైనా మన మధ్యకి వచ్చి ప్రజలా రికమెండ్ చేస్తే ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది అన్నదా ప్రజలా. కానీ ఆ వ్యక్తి కూడా పెద్ద వ్యక్తి ఎవరా అయి ఉండాలి. హల్లెలూయా! అది ఎంతో ఆనందకరమైన విషయం. అలాగే దేవుడు అంట దావీదు విషయంలో జోక్యం చేసుకొని సమూయేలు అతని దగ్గర వెళ్ళు అని చెప్తాడు. ఏం చేయాలి ప్రభువా? ఏం చేస్తావంటే వెళ్ళి అతన్ని అభిషేకించు. ఏమని అభిషేకించాలి? రాజుగా అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు దుఃఖంతో ఉంటాడు. ఎందుకు దుఃఖంతో ఉంటాడో తెలుసా? సమూయేలు ఒక రాజును అభిషేకిస్తాడు, అతని పేరు సౌలు. ఆ సౌలు దేవునికి లోబడడు, దేవునికి ఇష్టంగా జీవించడు. అప్పుడు సమూయేలుకి చాలా బాధ వేస్తుంది. అయ్యా నువ్వు అభిషేకించమంటే నేను ఏం చేశాను? అభిషేకించాను. కానీ ఈ రాజుగారు ఏం చేయట్లేదు, నీకు విరోధంగా జీవిస్తున్నాడు, నీకు అవధీయత చూపిస్తున్నాడు అని చెప్తే దేవుడు అన్నారు, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ప్రజలా నువ్వు ఎందుకు దుఃఖంలో ఉన్నావు? అదే రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ వచనం కూడా చదవండి. 16వ అధ్యాయంలో 1వ వచనం. ఎస్, సమూయేలుకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? ఎవరు అడుగుతున్నారు? ఎవరితో అడుగుతున్నారు? సమూయేలుతో. ఏమని అంటున్నారు? ఎంతకాలము బాధపడుతూ ఉంటావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? మన దేవుడు అడిగే దేవుడు. అందుకే మధ్యలేని మర్యాద వచ్చి అన్నారు, అమ్మా ఏమి వెతుకుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? ఏమన్నారు? ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా! ఆ మధ్యలేని మర్యాద వచ్చి దేవుడు అన్న మాట ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నీ దుఃఖం ఏంటో తెలుసుకుంటాడు, తెలుసుకున్న తర్వాత దాన్ని పరిష్కరిస్తాడు. డాక్టర్ గారు ఎందుకు అడుగుతారు? ఇక్కడ సమస్య ఉందా, ఇక్కడ సమస్య ఉందా ఎందుకు అడుగుతారు? ఎందుకంటే నీకు ఎందుకు చెప్పాలి అని అంటామా? అలా అనం కదా. మనం ఏం చెప్తాం? అయ్యా ఇంకో తలలో ఈ భాగంలో సమస్య ఉంది, తల నొప్పి అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అడుగుతామో లేదా? డాక్టర్ అడుగుతాడు. ఎందుకు అడుగుతారు డాక్టర్ గారు అంటే ఆయన తెలుసుకుంటాడు. గుండె నొప్పిగా ఉందండి, ఎక్కడ? ప్రజలా నరాల్లో నొప్పి అంటే ఎక్కడ నొప్పి వస్తుంది, ఎక్కడ ఇబ్బందిగా ఉంది, ఏ భాగంలో ఉంది, మనం కరెక్ట్గా చెప్పాలి. హల్లెలూయా! అందుకే స్కానింగ్ కూడా తీస్తారు. స్కానింగ్ ఎందుకు తీస్తారు? సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి స్కానింగ్ తీస్తారు. అది పెద్ద భయపడే అవసరం లేదు ప్రజలా. అది ఎందుకు తీస్తారంటే ఎక్స్రే అయినా స్కానింగ్ ఎందుకు తీస్తారు? సమస్య ఎక్కడుందో కరెక్ట్గా తెలుసుకోవడానికి. తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? మెడిసిన్స్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే దేవుడు కూడా అడుగుతాడు నిన్ను. ఈరోజు నేను అడుగుతున్నాడు, నీ దుఃఖం ఏంటి? నా కుమారుడు చెప్పు, ప్రార్థన చేయి అంటున్నాడు దేవుడు. ప్రజలా నీ సమస్య నువ్వు మౌనంగా చెప్పుకోకుండా ఎంతకాలం ఉంటావు? ఆ సమస్య ఏంటో నీ నోరు విప్పి నువ్వే చెప్పాలి. నీ సమస్యలు, మన సమస్యలు మనమే చెప్పాలి. చెప్పండి, మన సమస్యలను మనమే చెప్పాలి. ఎవరికి? ఎందుకంటే దేవుడికి మన స్వరం వినాలని ఆశ ఉంటుంది. దేవుడు ఏమంటారు? అడుగుని మీకు ఇవ్వబడును. మన సమస్యలు చెప్పకుండా దేవుడికి తెలియదా అంటే తెలుసు. కానీ దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఏ క్రమం అంటే మనం చెప్తే ఆయన వింటాడు, విని దానికి జవాబిస్తాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి. మన సమస్యలు ఎవరు చెప్పాలి? మనమే. మీకు ఉదాహరణ తెలుసా? ఉదాహరణకి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు వెళ్ళి డాక్టర్ గారి ముందు కూర్చున్నాడు. ఉదాహరణ చెప్తున్నాడు. కూర్చున్న తర్వాత ఆ యవనస్తుడు ఏం చెప్పట్లేదు. పక్కన నాన్నగారు అమ్మగారు కూర్చొని ఏం చెప్తున్నారు? మా బాబుకి ఇక తలనొప్పండి అంటారు. డాక్టర్ గారు ఏమంటారు? అమ్మ మీ ఊరుకుండి, పిల్లడు పెద్దడే కదా, ఆ పిల్లడు చెప్పనివ్వండి,
ఏమంటారు? బాబుడు చెప్పనివ్వండి, మీరు చెప్పద్దు అంటానన్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా అలాగా? చూసారా? అలాగ అంటారు. ఎందుకు? ఎవరి సమస్య వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఆ వైద్యం చేసే వ్యక్తికి స్పష్టత వస్తుంది. మరొక వ్యక్తి చెప్పచ్చు, కానీ ఆ ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ వ్యక్తి చెప్తేనే వారికి ఒక సాటిస్ఫాక్షన్, వారికి ఒక సంతోషం, వారికి ఒక నిశ్చయత వస్తే వాళ్ళు కరెక్ట్గా ఆ సమస్యను పరిష్కరించగలుగుతారు. అంటే డాక్టర్ గారి ముందుకు వెళ్ళినప్పుడు సమస్య ఎక్కడ ఉందో కరెక్ట్గా చెప్పాలి కదా. అలాగే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనము సమస్యలను చెప్పాలి. దాన్నే ప్రార్థన అంటాం కదా. ఆత్మీయ భాషలో, బైబిల్ భాషలో దేవుడితో చెప్పుకోవడమే ప్రార్థన. ప్రార్థన అంటే అది ఏదో కొత్తగా నేర్చుకునేది ఏమీ కాదు. మనకు వచ్చిన మాటలు పలకడమే. మనకు తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడతాం, అలాగే దేవుడితో మాట్లాడే మాటలనే ప్రార్థన. మన సమస్యలు దేవుడికి మనం స్పష్టంగా చెప్పాలి. ఏ సమస్య, బిడ్డల విషయంలోనా, కుటుంబం విషయంలోనా, లేదా ఆరోగ్యం బాగాలేదా, అప్పులు ఉన్నాయా, లేకపోతే కోర్టు సమస్య ఉందా, లేకపోతే ఎవరెవరు నేను ఇబ్బంది పెడుతున్నారా, ఏ సమస్య అయినా సరే, అవమానం వస్తుందా, గర్భఫలం లేదా, అది ఏ సమస్య దేవుడికి ఏం చేయాలి? స్పష్టంగా ఆ మనిషి పేరు, ఆ సమస్య ఏంటి. ఉదాహరణకి బిడ్డకి జాబ్ లేదు, ఏం చేయాలి? బిడ్డ పేరు చెప్పాలి, బిడ్డ యొక్క ఆ సమస్య ఏంటి, జాబ్ లేదు, ప్రభా జాబ్ ఇవ్వు, ఈ పని ఇవ్వు అని మనం దేవుడికి చెప్పాలి. దాని తర్వాత ఏం చేయాలి? ప్రభా నువ్వు ఇది ఇస్తే నేను నీ కోసం ఇది చేస్తా అని కూడా చెప్పాలి. అప్పుడేమవుతుంది? ఆ ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. ప్రజలా అన్న ఏం చేసింది? అయ్యా నువ్వు నాకు బిడ్డని ఇస్తే నేను ఏమి ఇస్తాను? ఆ బిడ్డని తిరిగి ఇప్పుడు చూసారా, మా అవమానము పోయింది, ఆ బిడ్డ కూడా బాగా జీవించాడు. ఒకవేళ ఆమె దేవుడికి ఇవ్వకపోతే ఏమవును? బిడ్డ లేకపోను, ఆమె అవమానం కూడా అంతే మిగిలిపోను. ప్రజలా ఇక్కడ మీరు అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నీ దుఃఖానికి ముగింపు ఉంది. ప్రజలా మీ దుఃఖానికి ముగింపు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ దుఃఖానికి ముగింపు ఉందని. మీ దుఃఖానికి ముగింపు ఉంది, మీ దుఃఖానికి ముగింపు ఉంది, మీ దుఃఖానికి ముగింపు ఉంది. ప్రజలా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సమూయేలు బాధతో ఉన్నాడు. సౌలు బట్టి సమూయేలు బాధపడితే దేవుడు ఎవరిని ఇచ్చారు? దావీదుని ఇచ్చాడు. అంటే సమూయేలు ఒక రాజును అభిషేకించాడు, కానీ ఆ రాజుగారు సరిగా లేరు, దేవుడికి లోపడట్లేదని ఎంతో బాధపడుతుంటే దేవుడు ఏం చేశాడు? నువ్వే బాధపడకు, మంచి రాజు నీకు ఇస్తానని దేవుడు ఎవరిని ఇచ్చారు? దావీదుని ఇచ్చాడు. అంటే సమూయేలు యొక్క దుఃఖాన్ని ఆయన ముగించి వేశాడు. ప్రజలా 4వ విషయం, 2వ సమూయేలు 7వ వచనం, 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనం. అవును అవును, అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉంది. అవును, నాతాను ప్రవక్తను పిలువనంపి, అవును ఆమేన్. చాలండి ప్రజలా, ఇక్కడ చూసారా దేవుడు దావీదుకి ఏమి ఇచ్చారు? రాజుకి మన చదువు వచ్చినని. అవును, అతనికి విజయం ఇచ్చి ఏ కలగజేశారు? ఆ మాట మీరు హైలైట్ చేసుకొని, నెమ్మది కలగజేశారంట. నెమ్మది కలగజేశారు. ప్రజలా నన్ను దిక్కులా అంటే దావీదుకి దేవుడు ఇచ్చిన 4వ విషయం మీరు చూస్తే, దావీదుకి దుఃఖం దేని బట్టి వస్తుంది? శత్రువుల వల్ల వస్తుంది. అంటే అతని సమస్య శత్రువుల వల్ల. అయితే దేవుడు ఏం చేశారంట? నలుదిక్కలా కూడా అతనికి సహాయం చేసి విశ్రాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, ప్రశాంతతనిచ్చాడు. అంటే అతని దుఃఖానికి ముగింపు పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మీరు చూస్తూ వెళ్తే ప్రతి భక్తుడికి ఒక సమస్య ఉంది, కానీ అద్భుతం ఏంటంటే ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇస్సాకు సమస్య ఏంటి? తల్లి లేదని బాధ. దేవుడు ఆ బాధను ఎలా తీశాడు? రిబకా నుంచి ఆ బాధను చెప్పండి ఏం చేశాడు? తుడిచివేశాడు. ప్రజలా 2వది, అన్న బిడ్డలు లేదని బాధపడితే దేవుడు ఎవరిని ఇచ్చారు? సమూయేలుని ఇచ్చి ఆ దుఃఖాన్ని తీసివేశాడు. అంటే తుడిచివేశాడు, లేకుండా చేశాడు ఆ దుఃఖాన్ని. 3వ విషయం మనం ఆలోచిస్తే, సమూయేలేమో సౌలు కోసం బాధపడుతుంటే దేవుడు సౌలుని తీసి దావీదుని ఇస్తాడు. అంటే దుఃఖాన్ని తీసి సంతోషాన్ని ఇస్తాడు, రీప్లేస్ చేస్తాడు. ఉదాహరణకి చెప్పాలంటే టైల్స్ మీద ఏమైనా మరక పడింది అనుకోండి, మనం ఏమేస్తాం? ఏం చేస్తాం? ఒక సొల్యూషన్ వేసి, అంటే దానికి ఉపయోగపడే సర్ఫో లేకపోతే ఆ సబ్బు వాటర్ వేసి మనం ఏం చేస్తాం? కడిగేస్తాం, అంటే తుడిచి వేస్తాం. అలాగే దేవుడు ఏది వేస్తే నీ దుఃఖం పోతుందో, ఏది ఇస్తే నీ దుఃఖం పోతుందో
ఏది చేస్తే నీ జీవితంలో నువ్వు నవ్వుతావో ఆయనకు బాగా తెలుసు. ఆయన అది ఇచ్చి నీ దుఃఖాన్ని, ఆ మరకను, ఆ దుఃఖం ఒక మరక లాంటిది, ఆ మరకను దేవుడు ఏం చేస్తాడు, ఏటి వేయాలి, ఏ మందులు వేయాలి ఆయనకు బాగా తెలుసు. ప్రజలా హల్లెలూయా. మనమే టైల్స్లో ఒక మరక ఉంటే ఏది వేస్తే అది క్లీన్ అవుతుందో మనకు తెలిసినప్పుడు, మన దుఃఖానికి ఏది ఇస్తే మన దుఃఖం పోతుందో దేవునికి తెలీదా? ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ప్రజలా అందుకే బైబిల్లో మీరు చూస్తే ప్రతి భక్తుడి జీవితంలో ఏది ఇస్తే దుఃఖం పోతుందో అది ఇచ్చేశారు. అన్నకి ధనం ఇస్తే సంతోషం ఉండదు, అన్నకు బిడ్డనిస్తేనే. ఎందుకంటే ఆమె పిల్లలు లేక బాధపడుతుంది కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడు, ఆమెకి బిడ్డనిచ్చాడు. ప్రజలా దాని తర్వాత అక్కడ ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు తన తల్లి విషయంలో బాధపడుతున్నాడు. అతనికి చదివిస్తే సంతోషించడు, ఒక కారు ఇచ్చినా సంతోషించడు, ఒక భవంతి ఇచ్చినా, ఒక బంగ్లా ఇచ్చినా సంతోషించడు. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు, రిబకాని ఇచ్చి సంతోషించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం యేసులోనే ఉంది. యేసే దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎటువంటి సమస్య అయినా సరే ఆయన దగ్గర జవాబు ఉంటుంది, ఆయన దగ్గర మెడిసిన్ ఉంటుంది. అందులో అంటే ఏ అనారోగ్యంకైనా మెడికల్ షాప్లో మందున్నట్లు మన జీవితంలో ఎదురే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన దగ్గర తప్ప ఎక్కడ వెతికినది మనకి దొరకదు. అదే షాప్కి వెళ్ళి దొరకాలి. ఉదాహరణకి ఒక జ్వరం వచ్చింది, డాక్టర్ కూడా ఒక మందు రాశారు, ఆ మందు మెడికల్ షాప్లో తీసుకోమన్నారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? బియ్యం షాప్కి వెళ్ళకూడదు. బియ్యం షాప్కి వెళ్తే పప్పులు దొరుకుతాయి, ఉప్పులు దొరుకుతాయి, బియ్యం దొరుకుతుంది, కానీ ఆ మందు దొరకదు. ఎంత వెతికినా దొరకదు. ఎక్కడికి వెళ్తేనే దొరుకుతుంది? మెడికల్ షాప్కి వెళ్తేనే దొరుకుతుంది. అలాగే నీ సమస్యకు పరిష్కారం యేసు దగ్గర మాత్రమే ఉంది. యేసు ఎద్దుకు వచ్చి నీ సమస్యను చెప్పుకుంటే ఆ సమస్యను ఎవరితో చెప్పుకోపోయినా ఆయనతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీ సమస్య 10 మందికి చెప్పువాడు కాదు, ఆయన బయటికి వీధిలో పెట్టేవాడు కాదు. ఆయన నీ సమస్యను సైలెంట్గా ఏం చేస్తాడు, పరిష్కరించేస్తాడు. ప్రజలా నెమ్మదిగా పరిష్కరిస్తాడు. ఆ పరిష్కరించి నీకు శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నారు, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. ఏమని సెలవిస్తున్నాడంట? కొత్త కార్యం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు మీ జీవితంలో కొత్త కార్యం దేవుడు చేయబోతున్నారు, నమ్మండి. ప్రజలా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నారణ్య జీవితము సుఖ సౌఖ్యము కాదా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. ఎలా మారిపోతుందంటే అరణ్య రోదన. అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే మీకు తెలుసా? డిజర్ట్. అరణ్యం అంటే ఇసుకతో ఉంటుంది, ఎండిపోయిన భూమి. అక్కడ సరిగా మొక్కలు రావు. అక్కడ మనం ఏ విత్తనం వేస్తే సరిగా ఫలించదు, వాటర్ ఉండదు, ఎండ బాగా ఉంటుంది, భూమి అంతా కూడా పచ్చగా ఉండదు. ఎలా ఉంటుంది? ఎరుపు రంగులో, ఒక విధంగా చెప్పాలంటే ఒక బ్రౌనిష్, అంటే ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయిన భూమిని మీరు ఎప్పుడైనా చూసారా? పచ్చదనం లేకుండా ఎండిపోయి ఉంటే ఆ భూమి విరిగిపోయినట్లు ఉంటుంది. ప్రజలా ఎడారి అనేది ఎండిపోయిన భూమి, అంత ఇసుకే. ఆ ఎడారిలో అరణ్య రోదన అంట. అంటే ఇది ఎడారి రోదన అంటే అరణ్యంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీ జీవితం ఉన్న ఈరోజు ఏ ఫలము లేదు, తాగడానికి నీళ్ళు లేవు, జీవితంలో ఒక సంతోషం లేకుండా నువ్వు వెళ్తున్నా సరే ఉల్లాసంగా మారుస్తాడంట దేవుడు. ప్రజలా ఉల్లాసంగా మారుస్తాడు. ఆయన తన ప్రజలతో ఉన్నప్పుడు అగ్నిగుండము ఒక ఏసీ రూమ్గా మారిపోయింది. మీరు అనగా ఎలా మారిపోయింది? అక్కడ ఏసీ కనిపించలేదు, కానీ వాళ్ళ తల్ల వెంట్రుకలలో ఒకటి కూడా ఏమైపోలేదు, కాలిపోలేదు. వస్త్రాలు వాసన లేవంట. శద్రక్ మేషక్ అబేద్నెగోని ముగ్గురిని ప్రభువుని నమ్ముకున్నారని ఏం చేశారు? అగ్నిగుండంలో తోస్తారు. ఎందుకు తోస్తారు? ప్రభువుని నమ్ముకున్నారని. ప్రజలా వాళ్ళేమంటారో తెలుసా? అయ్యా మా దేవుడు ఈ అగ్నిగుండములు తప్పించగల సమర్థుడు అనే భక్తులు అన్నారు. అయితే రాజు ఏమంటాడు? అవునా, దేవుడు అంత సమర్థుడా, అయితే నేను చూస్తాను అని ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే ఏమైందో తెలుసా? ఆ అగ్నిగుండంలో వాళ్ళు వేసి వెళ్ళినప్పుడు ఇటు అటు వారు సంచరిస్తున్నారంట.
దేంట్లో? అగ్నిలో అగ్గులు అరుస్తారు, రక్షించండి రక్షించండి అంటారు. ఎక్కడ ఉంటాయి? అగ్నిలో ఉన్నప్పుడు. కానీ వారు రక్షించండి అన్నట్లే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు అటు తిరుగుచున్నారు, సంచరిస్తున్నారంట అగ్నిని. అంటే ఏసీ రూములో సంచరిస్తున్నట్లు వారు అగ్నిగుండంలో సంచరిస్తున్నారు. కానీ ఏంటో తెలుసా? 4వ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఆ అగ్నిగుండంలోకి వస్తారు. అంటే తన బిడ్డలు కష్టంతో ఉన్నప్పుడు ఆయన సైలెంట్గా ఉన్న దేవుడు కాదు, ఆయన స్వయంగా దిగి వస్తాడు. అందుకే 3 జయిస్తారు. ప్రజలా శత్రుఘ్ మిషకు అభేదుగోలను అగ్నిగుండంలో త్రోయబోగా నిజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించుడే అని తెగించి విశ్వసించి 3 జయించిరే వారు అని తెగించి విశ్వసించి 3 జయించిరే. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. హల్లెలూయా. 3 ఏం చేశారంట? ఈరోజు నువ్వు ఒంటరిగా జయించావు, యేసయ్యతో నువ్వు జయిస్తావు. చెప్పుకోండి, మీ పక్క వారికి చెప్పండి, మీరు యేసయ్యతో జయిస్తారని చెప్పండి. మీ సమస్యలు మీరు ఒంటరిగా జయించరు, యేసయ్య కూడా మీరు పక్కన నిలబడి ఆయన మీరు కలిసి జయిస్తారు. మీకు అర్థమవుతుంది కదా? ఎలా జయిస్తారు? మీరు ఒంటరిగా జయించారు. ఎంతవరకు మీరు ఒంటరిగా ప్రయత్నం చేశారేమో, జయం పొందలేకపోయారేమో, దుఃఖంతో ఉన్నారేమో, అయినా పర్వాలేదు, సమయం ఏమించుకోలే. దేవుడు ఉన్నాడు మీకు. ప్రజలా ఆయన సహాయం అడగండి, ఆయన రమ్మని చెప్పండి. ఆయన మీరు కలిసి ఆ సమస్యను ఏం చేస్తారు? జయిస్తారు. యేసుతో 3 జయించారు. అంటే అర్థమేంటో తెలుసా? యేసయ్య ఉన్నారు, ఆ 3 ఉన్నారు. యేసయ్య పక్క నుండి నీకు జయిస్తాడు. ఆయన మనతో వస్తాడనమాట. దేంట్లోకి? ఆయన సముద్రం బయట ఉండడు, ఆయన కూడా మనం నడుస్తున్న సముద్రంలోకి వచ్చి ఆ సముద్రం మీద మనకి జయిస్తాడు. ఆ జనములు మనం ఉంచకుండా చేస్తాడు. ఆయన సముద్రం బయట ఉంది, నేను కాపాడుతున్నాను అన్న దేవుడు కాదు, సముద్రములోకి ఆయన వస్తాడు. నువ్వు అగ్నిగుండంలో ఉంటే అగ్నిగుండములోకి ఆయన వస్తాడు. ఆయన వచ్చి మనందరూ కలిసి జయిద్దాంలే అని చెప్తాడు. ప్రజలా నీకు 1% బలం ఉంటే ఆయన ఎంత శాతం బలం ఉంది? 99% బలం ఉంది. మనం 1, ఆయన 99 కలిపితే ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే ఇక జయించి ఖచ్చితంగా జయం వస్తుంది. ప్రజలా మనకి ఏమి లేకపోయినా కానీ మన 0 అయినా 100 ఆయనలో ఉంది. ఆయన ఎంత ఉంది? 100% పవర్. ప్రజలా మన 0 ఉన్న ఆ 100 కలిసింది అనుకో 0తో ఏమవుతుంది? 100 + 0 = 100. ఎట్లా చెప్పాలి? 100 + 0 ఏమవుతుంది? 100 అవుతుంది. ప్రజలా ఎందుకంటే ఆయన సంపూర్ణత ఉంది. అందుకే నీకు జ్ఞానం లేదని బాధపడకు, నీకు ధైర్యం లేదని బాధపడకు, నీకు స్తోమత లేదని బాధపడకు, నీకు బలం లేదని బాధపడకు. ఆయనలో బలం ఉంది, ఆయనలో స్తోమత ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనలో వివేకం ఉంది. ఆయనతో నువ్వు చేయగలిగితే చాలు, ఆయన నువ్వు కలిపి పెద్ద మెజారిటీగా మారుతారు. ప్రజలా నీవు ఆయన కలిపి గొప్ప శక్తిమంతులుగా మారి ఎటువంటి సమస్యనైనా సరే యేసయ్య ద్వారా మనం జయించగలము. అందుకే సమస్తము కూడా మనకు సాధ్యమే. ఎవరుంటే ఆ యేసయ్య ఉంటే. ప్రజలా అందుకే మనము ఆయన బట్టి ఏమై ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. ఆయన మనతో ఉన్నప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి జయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. అంతగా మూసుకున్నది ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ పిల్లలందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, ప్రేమగల తండ్రి, విన్న వాక్యం రిట్గా వాళ్ళు ఫలింపచేయండి. ఈరోజు దేవా, మా దుఃఖములకు ముగింపు ఇస్తానన్నావు ప్రభా, ముగింపు పెడతానన్నావు ప్రభా. అద్భుతంగా నీ దుఃఖం ఏంటి అని నువ్వు అడుగుతున్నావు. నీ దుఃఖం ఏదై ఉంటే అది మనసు విప్పి చెప్పు అంటున్నావు. తండ్రి, నీ ప్రజల యొక్క హృదయాలలో ఏ దుఃఖం ఉందో, అది ఒక కోర్టు సమస్యనా, అది ఒక అనారోగ్య సమస్యనా, అది బిడ్డల వల్ల వచ్చే సమస్యనా, కుటుంబం వల్ల వచ్చే సమస్యనా, శత్రువుల వల్ల వచ్చే సమస్యనా, ఆ సమస్య ఏదైనా, దాని పేరు ఏదైనా నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. కన్నీటిని తుడిచే దేవుడు నీవే. మీ కన్నీటిని దేవా, మీ ప్రజల యొక్క కన్నీళ్లను నువ్వు తుడిచివేయండి. వారి సమస్యల మీద జయం ఇవ్వండి, వారి దుఃఖం మీద ముగింపు ఇవ్వండి, వారికి శాంతిని దయచేయండి, వారి గుండె మీద భారాన్ని తీసివేయండి, వారి కన్నీటిని తుడిచివేయండి, వారికి నువ్వు సహాయం పంపించి ప్రభా.
తండ్రి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించు దేవా, నూతన అద్భుతాలను జరిగించి ప్రభా. తండ్రి మీ ప్రజలు దేవా ఎటువంటి బలహీనత వారి దేహంలో ఉన్నా, అమ్మ మీ జీవితంలో మీ దేహంలో ఎటువంటి బలహీనత ఉంటే అక్కడ ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని యేసయ్య వైపుకి ఎత్తండి. ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తుండగా దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. మీరు వచ్చి యేసు నామములో సాక్ష్యం చెప్పుదురు గాక. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అక్కడ ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపుకి ఎత్తి ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థన అనంతరం దేవుడు ఖచ్చితంగా మీకు జవాబిస్తాడు. మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు. ప్రభా మీ నామములో ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డలు ప్రభా, మీ కుమార్తెలు, మీ కుమారులు ఎక్కడ ఇబ్బంది కలిగి ఉన్నారు వారి దేహంలో దేవా వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ఎవరైనా సరే, వారు ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నా సరే తండ్రి, వారు చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా యవనస్తులైనా వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రేమగల తండ్రి, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, హాస్పిటల్స్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, మరణ పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, ప్రాణి హానికరమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆ సమస్య మీద ఏదైనా సరే దేవా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా తల మొదలుకొని మీ బిడ్డల యొక్క తల మొదలుకొని నడి పాదాల వరకు ఎటువంటి బలహీనత ఉన్నా, అది నరాల వీక్నెస్ అయినా, అది ఒక బీపీ షుగర్ అయినా, అది ఒక థైరాయిడ్ అయినా, అది ఒక యూరిక్ యాసిడ్ సమస్య అయినా, యేసు నామములో వచ్చునుగాక, యేసు నామములో స్వస్థపరచబడునుగాక. ప్రేమ గల తండ్రి, గుండె సమస్యతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. అది ఒక గుండె సమస్య అయినా, లివర్ సమస్య అయినా, అది ఒక కిడ్నీలో ఉన్న సమస్య కానీ, కడుపులో ఉన్న సమస్య కానీ, చేతుల్లో ఉన్న సమస్య కానీ, నరాల్లో ఉన్న సమస్య కానీ, కళ్ళలో ఉన్న సమస్య కానీ, అది తల మొదలుకొని మెదడులో ఉన్న సమస్య కానీ, తల మొదలుకొని తలనొప్పులైనా సరే, చేతి నొప్పులైనా సరే, అదేవిధంగా దేహంలో ఉన్న సమస్య అయినా, గాల్ బ్లాడర్ స్టోన్స్ అయినా, దేహంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే యేసు క్రీస్తు వారి నామములో వారి తల మొదలుకొని నడి పాదాల వరకు యేసు నామములో ఎందరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారందరికీ శీఘ్రమైన స్వస్థత యేసు నామములో, ఇప్పుడే వాళ్ళ తల మొదలుకొని నడి పాదాల వరకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో వాళ్ళు స్వస్థపరచబడుదురుగాక. ఇందులో సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక, భార్య మధ్యలో వచ్చిన గొడవలు, పిల్లల వచ్చిన గొడవలు, కుటుంబంలో అశాంతి అనుభవిస్తున్న వారి జీవితంలో ఇప్పుడే ఆ చీకటి శక్తులను, ఆ ఇబ్బంది పెడుతున్న ఆత్మలను యేసు నామములో వారి గృహాలను దేవుని ప్రజలు విడిచిపెట్టి పొమ్మని ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని ప్రజల యొక్క గృహాలు దేవుని వెలుగుతో నింపబడును గాక, దేవుని శ్రద్ధతో నింపబడును గాక, దేవుని ప్రజల యొక్క అక్కర్లను యేసు నామములో తీరిపోవును గాక. తండ్రి నీ ప్రజలను బలపరచండి, నీ ప్రజల కోసం నూతన ద్వారాలు తెరవండి, నూతన మార్గాలను సరళము చేయండి, వాళ్ళు తలపెట్టిన ప్రతి పని మీ చిత్త ప్రకారం ఫలింపచేయండి. ఉద్యోగము లేక, వ్యాపారము లేక ఏ పని చేసుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఇబ్బంది పడుతూ, సమస్య పడుతూ, బాధతో ఉన్న, కృంగిపోయి ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రభా, వారు ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నా తండ్రి వారి ప్రార్థన ఆలోచించి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి, వారి బిడ్డలను పోషించుకోవడానికి దేవా వారికి ఒక మంచి ఉపాయాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. కొత్త వ్యాపారాలు చేసే కృపనివ్వండి, గొప్ప ఉద్యోగాలు చేసే కృపనివ్వండి. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నప్పుడు ప్రభా వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి గర్భాలను తెరిచి మంచి దేవ గర్భఫలములతో వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నువ్వు తోడుగా నిలబడండి. వారి చేతికి కలంగా, నోటికి పోరగా, ఆలోచన కర్తగా ఉంది. వారి ఎగ్జామ్స్ గొప్ప విజయం యేసు నామములో పొందుదురుగాక. దేవుని ఆత్మ నడిపింపుతో దేవుని మీద ఆధారపడి బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి మంచి ఉన్నత స్థానంలో దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా, కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారుగా మారిపోదురు కాక. అదేవిధంగా తండ్రి ఎందరైతే ఇబ్బంది పడుతున్నారు నీ ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా, సమాధానం లేక, శాంతి లేక, ఆనందం లేక, నెమ్మది లేక బాధపడుతుంటే వారికి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యమును, స్వస్థతను ఇచ్చి నీ ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలందరినీ బలపరిచి వారిని, వారి బిడ్డలను దీవించండి, వారి గృహాలను దీవించండి. దేవా తండ్రి యేసయ్య వారు ఏ అక్కడున్నా గృహము లేక బాధపడి మంచి గృహాన్ని వారికి దయచేయండి. ఒకవేళ దేవా అతను ఉద్యోగం లేక బాధపడి మంచి ఉద్యోగంతో వారిని దీవించండి. చదువు కోసము దేవా ఇక పై చదవాలని ప్రయత్నం చేస్తుంటే మంచి చదువులు నీ చిత్త ప్రకారం చదివే కృపను వారికి ఇవ్వండి. కోర్టు సమస్యలు బాధపడుతున్న వారికి ఆ కోర్టు సమస్యలు జయము దయచేయండి. ప్రతి ఇబ్బందికరమైన దుఃఖము మీ పిల్లల జీవితం ఏ దుఃఖం ఉన్నా అది దేని బట్టి కలుగుతున్నా అది నువ్వు బహుగా ఎరిగినావు ప్రభా. ఆ దుఃఖానికి ఏది ఇస్తే, ఏ జవాబు దయచేస్తే వారి దుఃఖము పూర్తిగా పోతుందో నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. కాబట్టి ప్రజలకు ప్రభా ఆ దుఃఖాల మీద చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతైతే బలీనత మీ ప్రార్థన దేవ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి బలీనత అంతా యేసు క్రీస్తు నామములో గొప్ప బలముగా మారిపోవును గాక. వరకళ్ళను తీర్చి నీ ప్రజలను ఓదార్చి బలపరిచి నిలబెట్టి వరక్కలను కూడా తీర్చి బలపరచమని, నీ పిల్లలను బహుగా ఆశీర్వదించమని, వరక్కలను కూడా నువ్వు తీర్చమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క గొప్ప నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అర్పణలను చేత పట్టుకునని చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ పవిత్రమైన నామములు నేను ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలు దేవా తండ్రి యేసయ్య ఈ అర్పణలు అర్పిస్తూ ఉన్నప్పుడు వారి చేతులను బలపరచండి, వారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి, వారి కష్టార్జితాన్ని దీవించండి దేవా. ప్రేమగల తండ్రి, వారు కష్టపడి వచ్చిన చిత్తము, వారు కష్టపడిన కష్టాచితము దేవ వృధా అయిపోకుండా, అనవసరమైన ఖర్చులు అయిపోకుండా, దేవ మెడిసిన్స్ పాలైపోకుండా, దేవా తండ్రి దొంగల చేతికి చిక్కకుండా, వారు కష్టపడిన కష్టము వారికి నిలబడడానికి సహాయం చేయండి. వారు వారి బిడ్డలు దాన్ని అనుభవించి మీ చిత్తములో దీవించబడి దేవుని సేవలో మంచి సహకారులుగా ఉండి ముందుకు వెళ్ళే కృప వారికి ఇచ్చి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి బ్రతిమాలుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అల్లే దేవుడు ఒకసారి నా వైపు చేయి చాపండి. గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.